ఆఫ్ వర్బ్స్ అనేటువంటి చాప్టర్లోకి టాపిక్లోకి వెళ్దాం. టెన్సెస్ ఆఫ్ వర్బ్స్ యాక్చువల్గా మనకు ఒరిజినల్గా మనకు 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. అవి నెంబర్ 1 ప్రజెంట్, నెంబర్ 2 పాస్ట్, నెంబర్ 3 ఫ్యూచర్. ఇవి ఉండేటువంటి టెన్సెస్. ఒకటి ప్రజెంట్, 2 పాస్ట్, థర్డ్ వన్ ఫ్యూచర్. ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నింటి గురించి చెప్పేది ప్రజెంట్ టెన్స్. జరిగిపోయినటువంటి వాటి గురించి చెప్పేది పాస్ట్ టెన్స్. జరగబోయే దాని గురించి చెప్పేది ఫ్యూచర్ టెన్స్. సింపుల్ గా చెప్పాలంటే టుడే ఈజ్ ప్రజెంట్ టెన్స్, యెస్టర్డే పాస్ట్ టెన్స్, టుమారో ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా 3 టెన్స్. అయితే ఈ టెన్సెస్ అనే వాటిని కేవలం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని 3 పదాలు చెప్పేసి ఆపేస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అందువల్ల మళ్ళీ ఈ ఒక్కొక్క టెన్స్ మళ్ళీ 4 సబ్ పార్ట్స్, ఒక్కొక్క టెన్స్ మళ్ళీ 4 సబ్ పార్ట్స్ గా మార్చేది. వాటిని మనం ఏ సింపుల్, బి కంటిన్యూస్. కంటిన్యూస్ CONTINUOUS ఉంది, NEOUS ఉంది. 2 స్పెల్లింగ్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా బేసిక్ గా ఉన్న టెన్సెస్ మనకు 3: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఒక్కొక్క టెన్స్ మళ్ళీ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇప్పుడు మొత్తం 3 into 4 అంటే టోటల్ గా మనకు 12 టెన్సెస్ మనకి ఇప్పుడు వస్తాయి. అంటే ప్రజెంట్ లో 4, పాస్ట్ లో 4, ఫ్యూచర్ లో 4. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు నేను ఇక్కడ డాట్ పెడుతున్నాను. ఈ డాట్ ఎక్కడైతే పెడతానో ఆ డాట్ దగ్గర ఆ మెయిన్ టెన్స్ యొక్క నేమ్స్ పెట్టాను. ఇప్పుడు సింపుల్ కి డాట్ ఎక్కడ రాశాను? నేను చివరిలో రాశాను. మిగతా కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఈ బ్లాక్ డాట్ నేను స్టార్టింగ్ లో రాశాను. అంటే ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ అనే దాన్ని తీసుకొని ఈ ప్లేసెస్ లో పెడితే 4 వచ్చాయి. సో ద ఫస్ట్ వన్ ప్రజెంట్ అని తీసుకున్నాము. ఎక్కడ వాడాలి? డాట్ ఉన్న చోట ఆ ప్రజెంట్ అనేది, డాట్ ఉన్న చోట మళ్ళీ పాస్ట్ అని, డాట్ ఉన్న చోట ఫ్యూచర్ అని వాడాలి. మొదట ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్. ఇక్కడే వాడాలి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. థర్డ్ వన్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి ఫ్రీగా నోట్కి వచ్చేసాయి. ముందు ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 4 అయిపోయాయి. పాస్ట్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెంబర్ 1 సింపుల్ ప్రజెంట్. దీన్ని మనం SPR, ఈ అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 present continuous, present PR, continuous C. Number 3 present perfect, present PR, perfect P. Fourth one
present perfect continuous PRPC. Next, past tense. Simple past. Simple, yes. Past, PT. Sixth one. Past continuous. Past के राస్తున్నాం PT, continuous का C. Seventh one. Past perfect. Past PT, perfect P. Eighth one. Past perfect continuous. ఎలా రాస్తాం? Past PT, perfect continuous. Next, third one, future. Ninth one. Simple future. Yes, అంటే సింపుల్ కి ఫ్యూచర్ కి FT అబ్రివేషన్ ఉంది. 10th one. ఫ్యూచర్ కంటిన్యూస్. అలా రాయాలి. ఫ్యూచర్ కి ఏం తీసుకున్నాం మనం? FT కంటిన్యూస్ కి మొదటి నుంచి అదే వస్తుంది మనకి ఇక్కడ కానీ ఇక్కడ అంతా కూడా. FTC. 11th one. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ FT ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి P అంతా అదే. లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ OUS. ఎలా రాస్తాం? ఫ్యూచర్ కేమో FT పర్ఫెక్ట్ FT. ఇలా మనం చూస్తే అంటే ఇవి మొత్తం ప్రజెంట్ కి సంబంధించిన ఫార్మ్, ఇవి పాస్ట్ కి సంబంధించినవి, ఇవి ఫ్యూచర్. 3 4s ఆర్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు అబ్రివేషన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం, ఎందుకంటే ఇక మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఈ ఇంత పెద్ద లైన్స్ మనం రాయలేము. అందువల్ల ఈ అబ్రివేషన్స్ మనకు చాలా ముఖ్యంగా ఉంటాయి. సింపుల్ ప్రెసెంట్ SPR అంటున్నా మనకు సింపుల్ ప్రెసెంట్ అనేటువంటిది మనకు రాదు. ప్రెసెంట్ కంటిన్యూస్ PRC, ప్రెసెంట్ పర్ఫెక్ట్ PRP, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ PRPC. నెక్స్ట్ పాస్ట్ లో సింపుల్ పాస్ట్ SPT, పాస్ట్ కంటిన్యూస్ PTC, పాస్ట్ పర్ఫెక్ట్ PTP, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ PTPC. లాస్ట్ వన్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ SFT, ఫ్యూచర్ కంటిన్యూస్ FTC, ఫ్యూచర్ పర్ఫెక్ట్ FTP, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ FTPC. వీటిలో ఈ 12 లో మనం సింపుల్ ఫ్యూచర్ వరకు వెళ్ళిపోవచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా కొంతవరకు వెళ్ళిపోవచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మామూలుగా సెంటెన్స్ మాట్లాడటం అయితే మాట్లాడేయచ్చు, కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టం. అందువల్ల మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని కూడా కొంచెం టచ్ చేయగలిగిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టు సే ఇట్ ఈస్ ఈజీ, బట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ గా కంటిన్యూ ఎవరని చెప్పలేము. అందువల్ల దాదాపుగా మనం ఈ స్టేజ్ ని చెప్పుకోవడం అనేది కేవలం మన యొక్క ఆప్టిమిజం, అంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్, ఆశావాదాన్ని చెప్తుంది. అందువల్ల వీలున్నంత వరకు మనం వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈచ్ టెన్స్ మళ్ళీ 4 డివైడ్ అయినాయి, 3 4s ఆర్ 12 అని చెప్పుకున్నాం. ఆ 12 ని డీటెయిల్ గా మనం సెట్ వైజ్ గా రాసేసాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, హౌ టు రైట్, ఏ విధంగా ఒక టెన్స్ ను రాయాలి అనేది రాస్తాం. నెక్స్ట్ స్టేజ్ ఏ సందర్భంలో రాస్తాం. ఇప్పుడు హౌ టు రైట్. నెక్స్ట్ వన్ వేర్, ఎక్కడ మనం రాస్తాం. వాటి స్టేజ్ వైజ్ గా చెప్తూ ఉన్నాను, చాలా స్లోగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్యాటర్న్స్. ప్యాటర్న్ అంటే ఏ టెన్స్ ని ఎలా రాస్తాము అంటే నిర్మాణం, స్ట్రక్చర్, ఆ రాసే విధానం. నెక్స్ట్ ఏ సందర్భంలో ఏ టెన్స్ వాడాలి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ వేస్ నేను మీకు చెప్తాను. చెప్పేటప్పుడు అటెన్షన్ డైవర్ట్ కాకుండా, అంటే అటు ఇటు చూడకుండా శ్రద్ధగా చెప్పే వినండి.
ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, మీరు చెప్పండి అబ్రివేషన్స్ అన్ని. SPR అంటే సింపుల్ ప్రెసెంట్. దీన్ని ఎలా రాస్తాము అని అంటే సబ్జెక్ట్ ప్లస్ present verb plus object. ఇది బై హార్ట్ చేయాలి, వచ్చేసాయి అన్నమాట. సింపుల్ ప్రెసెంట్ ఎలా రాస్తాము, వెంటనే మన మనసులో రావాలి. సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒకసారి నాతో పాటు చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెసెంట్ రాసేటువంటి విధానం. సెకండ్ వన్ PRC. PRC అంటే చెప్పండి, ప్రెసెంట్ కంటిన్యూస్. దీన్ని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ am by or ప్లస్ verb ప్లస్ in ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని చదివే విధానం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ am by or ప్లస్ verb ప్లస్ in ప్లస్ ఆబ్జెక్ట్. నేను ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నానో అలా మీరు కూడా చెప్తే ఒక రిథమిక్ గా మీకు అలవాటు అయిపోవాలి. మరి వన్స్ అగైన్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ am by or ప్లస్ verb ప్లస్ in ప్లస్ ఆబ్జెక్ట్. అది ప్రెసెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ వన్ దీని సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై have ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఏది మనం పెద్ద రాయం, జస్ట్ PP పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం మాట్లాడేటప్పుడు కూడా PP అనొచ్చు. అదేమి నేను మీరు క్రియేట్ చేసింది కాదు, డిక్షనరీలోనే వాడతారు PP అని. డిక్షనరీలో ప్రొవైడ్ చేసిన అబ్రివేషన్. ఎస్ వీ కెన్ యూజ్ PP ఫర్ పాస్ట్ పార్టిసిపల్. అంటే దాన్ని మనం V3 అని కొందరు, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అని కొందరు రకరకాలుగా మాట్లాడుతుంటారు. దాన్ని PP పాస్ట్ పార్టిసిపల్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా చెప్తాం దీన్ని, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ ప్లస్ PP ప్లస్ PP మీన్స్ V3 PP ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ప్రెసెంట్ లో ఫోర్త్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా రాస్తాము, సబ్జెక్ట్ ప్లస్ has by have plus been plus verb plus in plus object. ఇక్కడ మనం ఒక సిమిలారిటీ గమనించాలి. ఎక్కడైతే కంటిన్యూస్ అని వస్తుందో అక్కడ మనం చూస్తే ఇది ఒక verb blessing verb blessing. అంటే వర్బ్ ప్లసింగ్ అనేటువంటి దేని గురించి చెప్తోంది మనకు, కంటిన్యూస్ అంటే ఒక పని కొనసాగుతూ ఉంది, జరుగుతూ ఉంది, గోయింగ్ ఆన్ అనే విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం కంటిన్యూస్ అని ఏ చోట వాడినా చూడండి అక్కడ రెండిట్లో ఏం కనబడుతుంది. ఇక్కడ వర్బ్ ప్లసింగ్ ఉంది, ఇక్కడ కూడా మనకు వర్బ్ ప్లసింగ్. ఆ సిమిలారిటీ, ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ఆ పోలికను మనం చాలా జాగ్రత్తగా చూస్తూ రావాలి. అయితే మీరు తర్వాత సెక్షన్ లో మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రెసెంట్ కంటిన్యూస్ ని ఎప్పుడు వాడాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని ఎప్పుడు వాడాలి, ఆ రెండు డిఫరెన్స్ తెలుసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ కాంట్రాస్టింగ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏంటది, రెండు కంటిన్యూస్. ఇదేమో ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రెండు నేమ్స్ వేరు, వాటి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది, అంటే వాటి స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా రాసాము, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ am by or ప్లస్ verb ప్లస్ in ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా అయితే చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ verb ప్లస్ in ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెసెంట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ verb ప్లస్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ am by or ప్లస్ verb ప్లస్ in ప్లస్ ఆబ్జెక్ట్. Present perfect subject plus has by have plus PP plus object. Fourth one present perfect continuous subject plus has by have plus been plus verb plus in plus object. ఇప్పుడు మనం పాస్ట్ లో ఉండే 4 ఇష్యూస్ దగ్గర మాట్లాడుతున్నాం. ఇప్పుడు
పాస్ట్ లో ఉండే ఫోర్. ఒకసారి ఓవరాల్ గా చెప్పండి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం పాస్ట్ కి సంబంధించినటువంటి ఫోర్ ఏంటవి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ పాస్ట్ మనం నేర్చుకునేది అంటే ఆ ముందు ఉన్నటువంటి ఆ ప్రెసెంట్ లో ఉండే ఆ ఫోర్ మన మనసులోకి ఒకసారి వస్తే సింపుల్ గా చాలా ఈజీగా ఈ పాస్ట్, ఈ ఫోర్ వస్తుందని ఫ్యూచర్ అన్ని ఒకటి. ఆ సిస్టమ్ అంతా ఒకటి, జస్ట్ వర్బ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ ని, సింపుల్ పాస్ట్ ని కాంట్రాస్ట్ చేసుకుంటూ ప్రెసెంట్ కంటిన్యూస్ ని, పాస్ట్ కంటిన్యూస్ ని, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ని, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వాటిని కాంట్రాస్ట్ చేసుకుంటా. అంటే అది ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇది డిఫరెన్స్. ఆల్రెడీ మీ మనసులో ఈ ప్రెసెంట్ కి సంబంధించిన ఫోర్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇప్పుడు చూడండి. ఫిఫ్త్ వన్ సింపుల్ పాస్ట్. ఇక్కడ నుండి మనం గమనిద్దాం. ఇంతకుముందు ఎస్పిఆర్ అన్నాం, ఇప్పుడేమో ఎస్పిటి అన్నాం. దీన్ని ఎలా రాస్తాము? సబ్జెక్ట్ ప్లస్, ఇంతకుముందు ఏం రాశాను? సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ అన్నాం. దీనివల్ల అది సింపుల్ ప్రెసెంట్ కాబట్టి. ఇప్పుడు ఏంటిది? సింపుల్ పాస్ట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ బదులు ఏం రాయాలి మనం ఇక్కడ? పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ పాస్ట్ కంటిన్యూస్. ఇంతకుముందు ఇక్కడ ఏం రాసాము? ప్రెసెంట్ కంటిన్యూస్ అని రాసాము. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. సేమ్ మైండ్. సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఏం రాసాం? ఈజ్, am, by, are. ఇక్కడ మనం ఏం రాస్తాము? was, by, were plus verb plus in plus object. అది ఒకసారి చూడండి. పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ was, by, were plus verb plus in plus object. నెక్స్ట్ సెవెంత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ సేమ్. సబ్జెక్ట్ అన్నిట్లో సబ్జెక్ట్ కామన్, సబ్జెక్ట్ లేకపోతే అసలు ఏముండదు. సబ్జెక్ట్ ప్లస్ ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు వెంటనే మన మనసులోకి ఏం రావాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ రావాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అలా రాసాము సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ అన్నా. ప్రెసెంట్ టెన్స్ లో రెండు ఉన్నాయి మనకి, హ్యాస్ ఉంది, హ్యావ్. అంటే సబ్జెక్ట్ సింగులర్ నెంబర్ లో ఉంటే హ్యాస్ వాడతాము, ప్లూరల్ నెంబర్ లేదా ఐ ఉన్నప్పుడు మనం హ్యావ్ వాడతాం. ఆ తర్వాత మనం దాన్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు మనకు రెండు లేవు. అక్కడ సింగులర్ ఉన్నా, ప్లూరల్ ఉన్నా, ఐ ఉన్నా, ఏదన్నా ఉన్నాయండి, మనకు వచ్చేటువంటిది ఒక్కటే ఒకటి, హ్యాడ్. అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పిపి అంటే పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. డిఫరెన్స్ చూస్తారా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి పాస్ట్ పర్ఫెక్ట్ ఏం లేదు. అక్కడేమో హ్యాస్ బై హ్యావ్ అని రాశాము, ఇక్కడేమో హ్యాడ్. అది నెక్స్ట్ ఎయిత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీయింగ్ ప్లస్ ప్లస్ థింగ్ ప్లస్ డిఫరెన్స్ కాంట్రాస్ట్. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసినప్పుడు ఏం రాసాము? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసాము? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు జస్ట్ ఇవి మాత్రమే మారుతుంది. అక్కడ ఉండేటువంటి హ్యాస్ బై హ్యావ్ బదులు ఏమొచ్చింది? పర్ఫెక్ట్ లో హ్యాడ్ మారి. ఇక్కడ కూడా చూడండి, ఇంతకుముందు సింపుల్ ప్రెసెంట్ ఉన్నప్పుడు ఏం రాసాము? ప్రెసెంట్ వర్బ్ అని రాసాము. ఇప్పుడు ఏం రాసాము? పాస్ట్. టెన్స్ మొత్తం మారినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చూడాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ ఏం రాసాము? ఈజ్, am, by, are. నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీరు కూడా అన్నిసార్లు రిపీట్ చేసుకోవాలి, అప్పుడు మనసులో ఉంటుంది. కాబట్టి టెన్సెస్ మాత్రమే మారుతున్నాయి, వర్బ్ ఫార్మ్స్ మాత్రమే మారుతున్నాయి, మిగతావన్నీ కూడా కామన్ గా వచ్చేస్తాయి. ఇవి మనం మనసులో జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫోర్ ప్రెసెంట్ గురించి రాశాం. ఇప్పుడు రాసినటువంటి 5th to 8th
ఇవి పాస్ట్ గురించి రాసాం. నెక్స్ట్ 9 to 12 ఫ్యూచర్ కి ఏం పెట్టుకున్నాం? ఎస్ ఎఫ్జి ఫ్యూచర్. ఇది రాయడము చాలా రకాలుగా రాసుకోవచ్చు. ఎందుకంటే మనం హెల్పింగ్ వర్బ్స్ చెప్పుకునేటప్పుడే ఒక మాట అనుకున్నాం మనం. షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. వీటికి ఒక చిన్న పేరు పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం మనం? ఏఎఫ్ఏ, అనామలస్ ఫైనైట్ వర్బ్స్. కొందరు ఫినిట్ అంటారు, ఫైనైట్ అంటారు. అనామలస్ ఫైనైట్ వర్బ్స్, అందుకని ఏఎఫ్ఏ అనుకున్నాం. అలా రాసుకోవచ్చు. కామన్ గా మనకి ఎక్కువ సార్లు వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే షెల్, విల్. వాటినైనా పెట్టుకోవచ్చు ఈజీగా ఉండే విధంగా. అన్నిటికీ కామన్ గా ఫస్ట్ వర్డ్ ఏం రాస్తాము? సబ్జెక్ట్ ప్లస్ shall by will plus present verb plus object. ఇక్కడ చూడండి, సింపుల్ ఫ్యూచర్ రాసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ షెల్ బై విల్ అంటే షెల్ అయినా వాడచ్చు, విల్ అయినా వాడచ్చు. ఐ, వి అలాంటి వచ్చినప్పుడేమో షెల్ వాడతాము. అలా కాకుండా మిగిలినవి ఏమి వచ్చినప్పుడు మనం విల్ వాడతాం. ఆ విషయం ఇక్కడ మీకు ఒక డౌట్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ బై విల్ ప్లస్ ఇక్కడ నేను ఏం రాశాను? ప్రెసెంట్ వర్బ్ అని రాశాను. ప్రెసెంట్ వర్బ్. మీలో ఒకరికి డౌట్ రావచ్చు, ప్రెసెంట్ వర్బ్ ఏంటంటే ఇది ప్రెసెంట్ టెన్స్ కాదు కదా, ఫ్యూచర్ టెన్స్ కదా, మరి ఫ్యూచర్ వర్బ్ అని రాయాలి కదా అనేటువంటి కొంచెం డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకు టెన్సెస్ అయితే 3 ఉన్నాయి, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. కానీ వర్బ్ ఫార్మ్స్ మాత్రం మనం 3కి లేవు. ప్రెసెంట్ కి వర్బ్ ఉంది, పాస్ట్ కి వర్బ్ ఉంది, కానీ ఒక ఫిక్స్డ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్ కి లేదు. అందువల్ల మనం ఏం చేస్తాము? ఈ హెల్పింగ్ వర్బ్ సహాయం తీసుకొని దానికి ప్రెసెంట్ వర్బ్ దగ్గర ఉపయోగించి అప్పుడు మనం చక్కగా టెన్స్ ని రాస్తూ వస్తాం. అంతేగాని ఫ్యూచర్ కి ఉదాహరణ చూడండి, తింటాను అని చెప్పేటప్పుడు ఏం చేస్తాము? ఐ ఈట్, నేను తింటాను. నేను తినేసాను, అయిపోయింది. ఐ ఏట్ అంట. ఫ్యూచర్ లో రేపు తింటాను, ఎల్లుండి తింటాను, అలా ఫ్యూచర్ చెప్పే సమయంలో మనకు వర్బ్ లేదు. చాలా మంది పిల్లల్లో ఒక రకమైన కన్ఫ్యూషన్ ఉంది. పాస్ట్ పార్టిసిపుల్ అంటే అది ఫ్యూచర్ అనుకుంటున్నారు. కాదు, అవి పార్టిసిపుల్స్ మాత్రమే. మనకు టెన్సెస్ 3 ఉన్నాయి, కానీ వర్బ్ ఫార్మ్స్ వచ్చేటప్పటికి మనకు రెండిటికే ఉన్నాయి. ప్రెసెంట్ కి, పాస్ట్ కి. ఫ్యూచర్ కు స్పెసిఫిక్ గా ఒక వర్బ్ అనేది లేదు. కాబట్టి మనం ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని వాటి ప్రకారంగా దాని ప్రకారం ప్రెసెంట్ వర్బ్ రాసుకొని మనం పెడుతున్నాం. నెక్స్ట్ 10th వన్ చెప్పాలి, ఫ్యూచర్ కంటిన్యూస్. దీన్ని ఎలా రాస్తాము? సబ్జెక్ట్, ఆ తర్వాత ఇది కామన్, ఇది ఫ్యూచర్ మొత్తానికి ఈ షెల్ బై విల్ అంటే షెల్ లేదా విల్ ప్లస్ ఇక్కడ కొంచెం చేంజ్, బి ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒకసారి ఇది చెప్పడం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ బై విల్ ప్లస్ బి ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. వన్స్ అగైన్ సబ్జెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోవాలి మనసులో. ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ బై విల్ ప్లస్ బి ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ 11th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సేమ్ సబ్జెక్ట్ రాస్తాం, ఫ్యూచర్ ఉంది కాబట్టి షెల్ లేదా విల్. పర్ఫెక్ట్ అనగా హ్యావ్, pp ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి ఒకసారి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ బై విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ pp మీన్స్ వెరీ గుడ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే మూడవ ప్లస్ ఆబ్జెక్ట్. 12th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రైట్, సబ్జెక్ట్ ప్లస్ shall by will plus have plus been plus verb plus
came plus on. Simple future. Subject plus shall by will plus present verb plus object. Future continuous. Subject plus shall by will plus be plus verb plus in plus object. Future perfect. Subject plus shall by will plus have plus pp plus object. Future perfect continuous. Subject plus shall by will plus have plus been plus verb plus in plus object. ఇప్పుడు మీరు విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ 12 టెన్సెస్ ఒకళ్ళ నేమ్ చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ సింపుల్ ప్రెసెంట్ అన్నప్పుడు మీరు దానికి సంబంధించిన ప్యాటర్న్ ఏమవుతుంది? సింపుల్ ప్రెసెంట్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకొకరు అడగాలి ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా, అప్పుడు చెప్తాడు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ బై ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెరీ గుడ్ హ్యాస్ బై హ్యావ్ ప్లస్ pp plus object. Fourth one present perfect continuous subject plus has by have plus been plus verb plus in plus object. Past ఇవన్నీ మీరు నాతో పాటు చెప్పడము తర్వాత మీరు ఫ్రెండ్స్ బై హార్ట్ అనే విషయం అది జస్ట్ వెర్బ్ ఫార్మ్స్ మాత్రం బై హార్ట్ చేయండి. ఇవన్నీ కూడా డిస్కషన్ కూర్చొని ఒకళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ past verb plus object. Past continuous subject plus was by verb plus verb plus in plus object. Past perfect subject plus had plus pp plus object. Eighth one past perfect continuous subject plus had plus been plus verb plus in plus object. Take a future simple future subject plus shall by will plus present verb plus object. Future continuous subject plus shall by will plus be plus verb plus in plus object. Future perfect subject plus shall by will plus have plus past participle other pp plus object. Last one future perfect continuous subject plus shall by will plus have plus been plus verb plus in plus. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ప్యాటర్న్స్. ఎందువల్లంటే మనం ఒక సెంటెన్స్ రాయాలి అని అంటే అన్ని తెలుసు, కానీ అది రాసేటువంటి నిర్మాణం ఇటుకల మీద తెచ్చి పెట్టుకున్నాం, గోడ కట్టాలి, కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ పద్ధతి ప్రకారంగా ఏ వరుసను ఎలా పెట్టాలి అది తెలుసుకోవడానికి ఈ ప్యాటర్న్స్ ఈ స్ట్రక్చర్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఒక్కొక్క టెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ టెన్స్ ఏముంటుంది? సింపుల్ ప్రెసెంట్. ఇప్పుడు ఆ సింపుల్ ప్రెసెంట్ తీసుకొని రాసే విధానం ఆల్రెడీ మనకు వచ్చేసే ఉండాలి. ఎలా రాయాలి? సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అది రాసేసి ఎలా రాయాలి రాసే విధానం తెలుసుకున్నాం. ఏ ఏ సందర్భాల్లో మనం ఈ సింపుల్ ప్రెసెంట్ రాయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ 12 టెన్సెస్ లో నుండి మొదటిది సింపుల్ ప్రెసెంట్. నేను బోర్డు మీద ముందే రాస్తున్నాను. సింపుల్ ప్రెసెంట్ దీన్ని మనం SPR అనుకుంటాం. దీని ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే మనకు సింపుల్ అనేటువంటి వర్డ్ వినబడుతుందో దాని నేమ్ మాత్రమే సింపుల్, కానీ అది సింపుల్ అయి ఉండదు. అంటే ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెసెంట్ పేరు మాత్రమే సింపుల్, కానీ సింపుల్ కాదు. సింపుల్ పాస్ట్ నేమ్ ఇట్ సెల్ఫ్ సింపుల్, నాట్ అట్ ఆల్ సింపుల్. సింపుల్ ఫ్యూచర్ అది కూడా నేమ్ ఎక్కడైతే సింపుల్ అని రాసిందో దేర్ ఈస్ సమ్ కాంప్లికేషన్, అంటే అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది అనేటువంటిది మనం గమనిస్తూ ఉండాలి. ఎందువల్లంటే ఇప్పుడు దీని పేరు సింపుల్ ప్రెసెంట్. అయితే ఈ సింపుల్ ప్రెసెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ సందర్భాల్లో సింపుల్ ప్రెసెంట్ మనం వాడతాము, ఆ తర్వాత ఒక్కొక్క టెన్స్ ఆ విధంగా చెప్తాం. ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ ఏ సందర్భంలో వాడతామంటే సింపుల్ ప్రెసెంట్ వాడడానికి మనకు 4 కాంటెక్స్ట్లు ఉన్నాయి, 4 సందర్భాలు. ఫస్ట్ వన్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వీటిని యూనివర్సల్ ట్రూత్స్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్.
చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఫ్రమ్ ద క్రియేషన్ టు ద డూమ్స్ డే, సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతమయ్యేంత వరకు కొన్ని విషయాల్లో అంటే కొన్ని పనుల్లో చేంజ్, మార్పు ఉండాలి. ఏవైతే సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు మార్పు చెందకుండా ఉంటాయో సృష్టిలో, వాటిని మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్, తెలుగులో అయితే ఏదో నిత్య సత్యాలను ఏదో అంటూ ఉంటాం మనం. ఆ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు వచ్చినప్పుడు, ఎందుకంటే అవి మారవు, వాటిని మనం సింపుల్ ప్రెసెంట్ లోనే రాయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాసే టైంలోనే మీకు ఎగ్జామ్ లో ఎలా వస్తుంది, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా మనకు జరిగే అకాడమిక్ ఎగ్జామ్స్ లో కానీ ఎలా వస్తాయో ఆ మోడలే నేను రాస్తా ఉంటాను. వాటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణ చూస్తే ఎగ్జాంపుల్, the earth dash revolve around the sun. The earth dash revolve అంటే బ్రాకెట్ లో మనకు ప్రెసెంట్ వెర్బ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఏ టెన్స్ కైనా బ్రాకెట్ లో ఇచ్చేది ప్రెసెంట్ వెర్బ్. మనం టెన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ ఆ ప్రెసెంట్ వెర్బ్ ని ఎలా మోడిఫై చేయాలి అనేది మనం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ద ఎర్త్ డాష్ రివాల్వ్ రౌండ్ ద సన్ అన్న అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటూ తిరుగుతూ ఉంటుంది అన్న. ఇది ఎప్పటి నుండి జరుగుతోంది మనకైతే తెలియదు. ఈ సృష్టిలో ఈ భూమి ఇవన్నీ ప్రారంభమైన ఆ రోజు నుండి భూమి సూర్యుని చుట్టూనే తిరుగుతున్నాం. అది ఎండ్ అవ్వదు. ఒకవేళ ఎండ్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఇక ఆ సృష్టి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటాము, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ అని పిలుస్తాం. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సింపుల్ ప్రెసెంట్ లో రాయాలి. ఎలా, సబ్జెక్ట్ ప్లస్ దీని ప్రెసెంట్ ప్లస్ ఆబ్జెక్ట్ అక్కడే ఇచ్చాం. అయితే ఇక్కడ మనం చిన్న విషయం గమనించాలి. సింపుల్ ప్రెసెంట్ లో రాసేటప్పుడు సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ మనం రాసినటువంటి దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఏంటంటే సబ్జెక్ట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ లో ఉంటే, అంటే హీ గాని షీ గాని ఇట్, లేదా సింగులర్ నౌన్ అయినటువంటి ద ఎర్త్, ద మూన్, రవి, హరి, ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ లో ఉన్నప్పుడు మనం ఒక చిన్న చేంజ్ చేయాలి. ఏంటంటే ఈ బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ కు ఎస్ గాని లేదా ఈఎస్ గాని యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ద ఎర్త్ అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఇప్పుడు మనం దేంట్లో రాస్తాము, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లోనే రాస్తాం. కాబట్టి ఈ రివాల్వ్ అనే దానికి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, రివాల్వ్స్. అలాగే నెక్స్ట్ వన్, the sun dash rise in the east. ఇది కూడా అంతే. ఎప్పటి నుండి మనకైతే తెలియదు. ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఈ సూర్యుడు ద సన్ ఇది తూర్పు వైపును మాత్రమే రైజ్ అవుతుంది, అంటే ఉదయిస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ద సన్ రైజింగ్, సన్ సెట్, ఇవన్నీ కూడా మనం ప్రతిసారి మారకుండా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ అనుకోండి. సింపుల్ ప్రెసెంట్ సేమ్ ఇక్కడ చూడండి, రైజ్ ద సన్, సింపుల్ ప్రెసెంట్ రాసినప్పుడు సన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేయాలి, రైజెస్. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. The stars dash shine during nights. The stars dash shine during night. నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి కానీ షైన్ అంటే ప్రకాశవంతంగా మనకు కనపడేది ఏ సమయంలో, సూర్యుడు లేనప్పుడు, అంటే నైట్ టైం. నైట్ టైం నక్షత్రాలు కనపడతాయి. చంద్రుడైనా కొన్నిసార్లు మూనైనా లేకపోవచ్చేమో, కానీ స్టార్స్ మాత్రం ఎప్పుడు ఉంటాయి ఆకాశంలో మేఘాలు లేనప్పుడు. కాబట్టి ఇవి ఎప్పుడు షైన్ అవుతూ ఉంటాయి, నైట్, డ్యూరింగ్ నైట్స్, రాత్రి పూట షైన్ అవుతూ ఉంటాయి, చీకట్లో.
ఇది కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ కి దీనికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటో కనుక్కోగలరా? ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ద అర్త్ సింగులర్ నెంబర్, సెకండ్ ఎగ్జాంపుల్ లో ద సన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. అయితే థర్డ్ ఎగ్జాంపుల్ లో ద స్టార్ కార్యక్రమం రాసింది స్టార్స్, కాబట్టి ఇది ప్లూరల్ నెంబర్. ప్లూరల్ నెంబర్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తాము. అదే ప్లూరల్ నెంబర్ అయినప్పుడు మనం ఎస్ఆర్ఈఎస్ వాడాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పుడు ఏం రాస్తాం? యాస్టిస్ ఇక్కడ షైన్. ఇక్కడ షైన్స్ అని వాడేటువంటి అవసరం ఏమీ మనకు లేదు. నెక్స్ట్ రెండవది, ఇది ఓకేనా? ఇది క్లియర్ అయిపోయింది మీకు. కాబట్టి ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాము? యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని మనసులో ఉండిపోవాలి. వాటికి ఎగ్జాంపుల్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఏమైనా రాసినప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే సెకండ్ పాయింట్ లో వెళ్ళింది ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ లో ఉన్నప్పుడు అంటే హీ, షీ, ఇట్ లేదా సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు మనం వెర్బ్ కి ఎస్ఆర్ఎస్ యాక్చువల్ దట్స్ ఎ కామన్ రూల్. సెకండ్ వన్, హ్యాబిచువల్ యాక్షన్ లేదా యాక్షన్స్. ఇక్కడ మనం హ్యాబిట్స్ అనలేదు, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటు ప్రకారంగా జరిగేటువంటి. ఎగ్జాంపుల్ మనం చూస్తే హ్యాబిట్ ఆఫ్ ఏ పర్సన్, కండిషన్ ఆఫ్ ప్లేస్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ థింగ్. ఈ మూడు చూసుకోండి. హ్యాబిచువల్ యాక్షన్స్ కింద ఏమేమి వస్తాయి? హ్యాబిట్, కండిషన్, నేచర్. అంటే ఒక మనిషి యొక్క అలవాటు కానీ, ఒక ప్రదేశం యొక్క పరిస్థితి కానీ, ఒక వస్తువు యొక్క స్వభావంలో కానీ ఎటువంటి మార్పులు జరగనంత వరకు అంటే ఈ మూడు ఏంటది? హ్యాబిట్ ఆఫ్ ఏ పర్సన్, కండిషన్ ఆఫ్ ఏ ప్లేస్, నేచర్ ఆఫ్ ఏ థింగ్. ఈ మూడులో ఎటువంటి చేంజ్, మార్పు లేదు, మార్పు ఉండదు. అలా మారకుండా ఉన్నట్లయితే వాటిని మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అని మనం పిలుస్తాం. అవి మారనంత వరకు ఆ అంశాలని ఏటత్రి హ్యాబిట్ ఆఫ్ పర్సన్, కండిషన్ ఆఫ్ ప్లేస్, నేచర్ ఆఫ్ థింగ్, ఈ మూడింటిని కూడా మనం సింపుల్ ప్రెసెంట్ లోనే మనం రాస్తూ ఉండాలి. ప్యాటర్న్ ఏంటి మర్చిపోవాలి? సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాటర్న్ మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇప్పుడే మనం ఆ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ చెప్పుకునేటప్పుడు ఒక మాట చెప్పాను ఏంటి? ఇన్ ప్రెసెంట్ టెన్స్ వెన్ ద సబ్జెక్ట్ ఈస్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అండ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ద మెయిన్ వర్బ్. ఆ వెర్బ్ కు మనం ఎస్ ఆర్ ఈఎస్ యాడ్. అదే ప్లూరల్ నెంబర్ వస్తే వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్రెసెంట్ టెన్స్ కు మాత్రమే ఈ రూల్ అప్లై చేస్తూ ఉంటాం. సేమ్ అవన్నీ ఇక్కడ కూడా ప్రెసెంట్ టెన్స్ ఉన్నంత వరకు వాటిని మనం అప్లై చేస్తూనే రావాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మీకు డౌట్ రావాలి, ఏమంటే ఒక లైన్ చూస్తా, సెంటెన్స్ చూసినప్పుడు అది ఆ సబ్జెక్ట్ అంటే అక్కడ ఉండే వ్యక్తి, లేకపోతే అక్కడ ఉండే ప్లేస్, లేకపోతే అక్కడ ఉండే థింగ్, దాని యొక్క నేచర్ అను, దాని యొక్క కండిషన్ అను, లేకపోతే దాని యొక్క హ్యాబిట్ అను మనకు ఎలా తెలుస్తాం? తెలియాలి కదా. తెలియకపోతే మనం ఎలా దాన్ని సింపుల్ ప్రెసెంట్ లో రాస్తాం అన్నప్పుడు ఇక్కడ నుండి మనకు కొన్ని పదాలు మనకు ఉన్నాయి. వాటిని మనం కీ వర్డ్స్ అని మనం. ఏ వర్డ్స్ అవి? కీ వర్డ్స్. అంటే ఆ వర్డ్ మనకి సెంటెన్స్ లో దొరికితే ఇది ఒక పర్సన్ యొక్క హ్యాబిట్, ఒక ప్లేస్ యొక్క కండిషన్, లేకపోతే ఒక థింగ్ యొక్క నేచర్ అనేటువంటిది దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి దీనికి ఏం రాయాలి మనం? కీవర్డ్స్. దీనికి ఏం గుర్తుపెట్టుకోవాలంటే యూజువల్లీ, నాతో పాటు చెప్పాలి. యూజువల్లీ, ఆల్వేస్, frequently, like, love, mornings, మార్నింగ్ కాదు, మార్నింగ్స్ అంటే ఎవ్రీ మార్నింగ్, ఈవినింగ్స్, ఎవ్రీ, ఇలాంటి పదాలు. ఒకసారి నేను చెప్తాను చూడండి. యూజువల్లీ, always, frequently, like, love, mornings,
ఈవినింగ్స్ ఎవ్రీ, ఇంకా రాయొచ్చు. ఈవినింగ్స్ సెల్డమ్, ఇలా ఎన్నో ఉంటాయి. మనకి ఇవి ఎక్కువగా మనం అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండే కీవర్డ్స్. మళ్ళీ యూజువల్లీ, ఆల్వేస్ రిపీట్ చేయాలి. ఫ్రీక్వెంట్లీ, లైక్, లవ్, మార్నింగ్స్, ఈవినింగ్స్, ఎవ్రీ, సెల్డమ్. ఇలాంటి వర్డ్స్ మనకు సెంటెన్స్ లో ఏ పార్ట్ లో కనపడాలి, స్టార్టింగ్ లో కానీ, మిడిల్ కానీ, చివరి, ఎక్కడైనా సెంటెన్స్ లో కనపడితే మనం వెంటనే ఏమనుకోవాలి, ఓ ఇది అయితే హ్యాబిట్ ఆఫ్ ఏ పర్సన్ అన్న అయి ఉండాలి, కండిషన్ ఆఫ్ ఏ ప్లేస్ అన్న అయి ఉండాలి, లేకపోతే నేచర్ ఆఫ్ ఏ థింగ్ అన్న అయి ఉండాలి అని మనం. ఇప్పుడు నేను వీటికి ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్, he always dash sit in the first bench. ఇక్కడ హీ అనేటువంటి ఈ సబ్జెక్ట్ ఉండేటువంటి హ్యాబిట్ ఏంటి, ఆ హ్యాబిట్ ఏంటి, అతను ప్రతిరోజు అంటే ఎప్పుడు క్లాస్కి వచ్చినా అతను ఎక్కడ కూర్చుంటాడట, ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు. అది మనకు ఎలా తెలిసింది, ఇదిగో ఇక్కడ రాసినటువంటి ఆల్వేస్ అంటే ఎప్పుడు. ఇక్కడ ఉండేటువంటి ఆల్వేస్ ఏంటి మనకు, ఇదిగో ఇక్కడ రాసినటువంటి కీవర్డ్, దేనికి, సింపుల్ ప్రెజెంట్. ఈ విధంగా మనకు సెంటెన్స్ లో ఎక్కడ మనకు ఆ పైన మనం చెప్పిన కీవర్డ్స్ లో మళ్ళీ ఒకసారి చూడండి. యూజువల్లీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, లైక్, లవ్, మార్నింగ్స్, ఈవినింగ్స్, ఎవ్రీ, సెల్డమ్, ఇలాంటి ఎక్కడ కనపడ్డా దాన్ని మనం ఏమనుకోవాలి, ఈ పై మూడిట్లో ఏదో ఒకటి అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, హీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఇది అతని యొక్క హ్యాబిట్, రెగ్యులర్ ఇష్యూ కాబట్టి ఆల్వేస్ చెప్పాలి. అప్పుడు ఎస్ ఆర్ ఎస్ యాక్చువల్. అప్పుడు ఎలా రాయాలి, హీ సిట్స్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. మరి ఇంకొకళ్ళు చూద్దామా, షీ డాష్ గో ఫర్ అ వాక్ in the mornings. In the mornings. ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ షీ యొక్క హ్యాబిట్ ఏంటి, ప్రతిరోజు ఉదయం. ఎలా తెలిసింది ప్రతిరోజు ఉదయం అనేది, ఇక్కడ మనకు మార్నింగ్స్ అని. మార్నింగ్ అలా, మార్నింగ్ అంటే వన్ మార్నింగ్, ఇక్కడ ఏమన్నా మార్నింగ్స్ అంటే ప్రతి మార్నింగ్. కాబట్టి ఇక్కడ కూడా మనం షీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి మనం రాయాల్సింది గోస్, ఇలా మనం రాయాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఇవి హ్యాబిట్ ఆఫ్ ఏ పర్సన్, కండిషన్ ఆఫ్ ఏ ప్లేస్, నేచర్ ఆఫ్ ఏ థింగ్. సెంటెన్స్ చదివిన తర్వాత ఈ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీవర్డ్స్ చాలా ముఖ్యం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. యూజువల్లీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, లైక్, లవ్, మార్నింగ్స్, ఈవినింగ్స్, ఎవ్రీ, సెల్డమ్, ఇలా. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. They dash like pop music. ఇందులో కీవర్డ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో కీవర్డ్ ఎక్కడ ఉందో రైట్, ఇదిగో వర్బ్ దగ్గరే మనకు వచ్చి ఎక్కడైనా ఉండొచ్చు, సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉండొచ్చు, మిడిల్ ఉండొచ్చు, అండ్ ఎక్కడైనా ఉండొచ్చు. అలా మనం ఏమి ఉన్నట్టుగా లైక్ అంటే వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఈ సబ్జెక్ట్ ప్లూరల్, వాళ్ళకి ఏమి ఇస్తాము, పాప్ మ్యూజిక్ అంటే ఇస్తాం. ఇది కూడా వాళ్ళ హ్యాబిట్ కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని సింపుల్ ప్రెజెంట్ రాయాలి. అయితే ఇక్కడ మనకు హీ షీ అనేవి వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం వెర్బ్ కు ఎస్ ఎస్ యాడ్ చేసాం. కానీ ఇక్కడ దే అనేటువంటిది ప్లూరల్ నెంబర్ కాబట్టి మనకి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు దే లైక్, దట్స్ ఆల్. ఇది మనం రెండోది. ఫస్ట్ మనం ఏం చూసినాం, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ లో రాయాలి. సెకండ్ వన్ హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్. హ్యాబిచువల్ యాక్షన్స్ ఎలా తెలుస్తాం, ఒక పర్సన్ యొక్క హ్యాబిట్ అన్నది ఉండాలి, ఒక ప్లేస్ యొక్క కండిషన్ అన్నది ఉండాలి, ఒక థింగ్ యొక్క నేచర్ అన్నది ఉండాలి. వీటిని ఎలా గుర్తుపట్టాలి మనం, కీవర్డ్స్ యూజువల్లీ, ఆల్వేస్, నేను ఎన్నిసార్లు అంటే మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయాలి. యూజువల్లీ, ఆల్వేస్, frequently, like, love, mornings, evenings, every, seldom.
నియరెస్ట్ ఫ్యూచర్. థర్డ్ వన్ నియరెస్ట్. ఇది కొంచెం ఇబ్బందికరమే. ఎందువల్లంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్. అసలు నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరుగుతుందో వీ కాంట్ ఎక్స్పెక్ట్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే మ్యాన్ ఈజ్ ఆప్టిమిస్ట్, మానవుడు ఆశావాది. అవునా? మనం ఎప్పుడు నెగటివ్ ఆలోచన చేయాలి. ఏదైనా కూడా నెక్స్ట్ మంచిగా జరుగుతుంది, అన్ని పాజిటివ్ గానే ఉండాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి థర్డ్ ఇష్యూ ఏంటి? నియరెస్ట్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్. ఫ్యూచర్ ఎంత దూరమైనా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇలా పాస్ట్ మనం ఎంత దూరం వెనుకైనా వెళ్ళిపోవచ్చు. ప్రజెంటే లిమిటెడ్. ప్రజెంట్ లిమిటెడ్. ఎంతవరకు ప్రజెంట్ ఉంటుంది? ఈ రోజు మార్నింగ్ నుండి నైట్ 12 o'clock వరకు మాత్రమే ప్రజెంట్ లో. ఇక ఆ ముందంతా ఫ్యూచరే, వెనకంతా కూడా పాస్ట్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నియరెస్ట్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తు అని మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మనం. అంటే ఎప్పటి వరకు అంటే, ఉదాహరణ చూడండి, ఇప్పుడు అనుకున్నాం మనం వీఆర్ ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ థింకర్స్. ఎప్పుడు మనం మంచిగా జరుగుతుంది, మంచిగానే ఉంటాం, అన్ని మనకు అనుకూలంగానే ఉంటాయి అని ఆలోచించే వాళ్ళం. ఏదన్నా ఒక విషయం ఈ రోజు రాత్రి 12 గంటల లోపుగా, ఇది గుర్తుపెట్టుకోవాలి, 12 PM, ఏదన్నా ఒక పని రాత్రి 12 గంటల లోపుగా జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఫ్యూచర్ అంతా గెస్ వర్క్, ఫ్యూచర్ అంతా ఎక్స్పెక్ట్ చేయడం. ఎప్పుడు టైం లిమిట్ అంతా మనకి నైట్ 12, రాత్రి 12 లోపు. రాత్రి 12 గంటల లోపుగా ఏదన్నా ఒక పని జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అన్ని అనుకూలంగా ఉన్నాయి, అది అసంప్షన్. అన్ని అనుకూలంగానే ఉన్నాయి అనుకోవాలి. ఆ సందర్భంలో మనం దాన్ని సింపుల్ ప్రెసెంట్ లో రాసుకోవాలి. ఎందువల్ల దాన్ని మనం నియరెస్ట్ ఫ్యూచర్ గా మనం భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ రాత్రి 11:30కి ఉండేటువంటి ఒక ట్రైన్ లో మన వస్తున్నాడు, ఇక్కడ మన ఊరికి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? నైట్ 11:30. ఆ టైంలో మనం ఎలా ఆలోచించాలంటే, ఒకవేళ వారికి ట్రైన్ దొరకకపోతేనో, మరి ఆ ట్రైన్కి ఏదన్నా దొరకడం జరిగితేనో, ఇలాంటి నెగటివ్ థింకింగ్ అనేటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకని ముందే అనుకున్నారు, వీఆర్ ఆప్టిమిస్ట్ అంటే ఆశావాదులం. కరెక్ట్ గా మనం అనుకుంటే ఆ టైంలో రావాల్సింది అంతవరకే కదా. అలాంటి సందర్భంలో రాత్రి 12 గంటల లోపల ఒక పని జరుగుతుంది అని ఊహిస్తే దాన్ని మనం నియరెస్ట్ ఫ్యూచర్ గా మనం గుర్తుపెట్టాలి. కాబట్టి నైట్ 12 అది గుర్తుపెట్టుకోవాలి. నైట్ 12 లోపల ఒక పని జరుగుతుంది అని మనం అనుకున్నట్లయితే, ఎక్స్పెక్ట్ చేస్తే, దాన్ని మనం నియరెస్ట్ ఫ్యూచర్ అంటాం. మరి ఎట్లా దానిలో టైం ఏమైనా మెన్షన్ చేస్తారా, లేకపోతే ఏమైనా ఉంటుందంటే సింపుల్, మొదట్లోనే చెప్పాను, ఒక్క యూనివర్సల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ మినహా మిగిలిన వాటన్నిటికీ మనకు కీవర్డ్స్ దొరుకుతాయి. ఆ కీవర్డ్ బేస్ చేసుకొని మనం చక్కగా వాటిని అయ్యాడు. మరి ఇక్కడ నియరెస్ట్ ఫ్యూచర్ కీవర్డ్ ఏంటంటే టు నైట్. ఓన్లీ వన్ కీవర్డ్, టు నైట్. టు నైట్ అంటే ఈ రోజు రాత్రి, నైట్ ఆఫ్ టుడే అంటే ఈ రోజు రాత్రి. మామూలుగా చూడండి, ఈ రోజు రాత్రి ఎప్పటి వరకు ఉంటుంది? నైట్ 12 o'clock. నైట్ 12 తర్వాత ఒక్క సెకండ్ జరిగినా కూడా అప్పుడు దేనిలోకి వెళ్ళిపోతుంది? టుమారో, రేపట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఈ న్యూ ఇయర్ జరిపే సమయంలో ఎలా చేస్తాం? మనం న్యూ ఇయర్ చేసేటప్పుడు 31st నైట్ 11:59 వరకు అందరం అలాగే ఉంటాం. ఆ మొత్తం రెండు హ్యాండ్స్ ఒక దగ్గరికి వచ్చి అలా వస్తున్నా కానీ రైట్ అందరం చక్కగా ఒకళ్ళ విషెస్ చెప్పడం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆ నైట్ 12 వరకు అది ముందు రోజులోనే ఉంటుంది. 12 దాటితే నెక్స్ట్ డే అయిపోయింది. అందుకే మనం ఏం రాస్తున్నాము? టు నైట్ అంటే ఈ రోజు రాత్రి. ఈ టు నైట్ అని ఉంది అంటే మనం ఏమనుకోవాలి? నియరెస్ట్ ఫ్యూచర్. నీవు ఆ రోజు లోపల నువ్వు ఎప్పుడన్నా చెప్పు, టు నైట్ వాడావంటే అది ఈ రోజు లోపలే, రాత్రి లోపల 12 లోపల జరుగుతుంది అనుకొని దాన్ని మనం నియరెస్ట్ ఫ్యూచర్ గా. ఉదాహరణ చూద్దాం. My uncle dash arrive tonight. ఇప్పుడు అంకుల్ ఎప్పటి లోపల రావాలి? టునైట్ అంటే మనం ఏ రోజైతే ఈ మాట మాట్లాడుతున్నామో, ఎప్పుడైతే ఇది రాస్తున్నామో ఆ రోజు రాత్రి 12 గంటల లోపుగా రావాలి.
అప్పుడే మనం ఈ టునైట్ అనేది వాడతాము. టునైట్ అని వచ్చిందంటే అది నియరెస్ట్ ఫ్యూచర్. నియరెస్ట్ ఫ్యూచర్ మనం దేంట్లో రాస్తాము? సింపుల్ ప్రెసెంట్ లో సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మనం ఆ ఫస్ట్ లో చెప్పిన రూల్ ఏంటది? ఇన్ ప్రెసెంట్ టెన్స్ when the subject is in third person singular number add yes or yes to the main verb. అది మర్చిపోకూడదు, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మై అంకల్ అన్నాం, సింగులర్ ప్లూరల్, రైట్ గుడ్ సింగులర్, కాబట్టి దీనికి సేమ్ arrives, ఇలా arrives. fixed plan in future, మళ్ళీ వచ్చింది మనకు ఫ్యూచర్. ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ ఫస్ట్ వన్. ఇక్కడ థర్డ్ వన్ లో కూడా నియరెస్ట్ ఫ్యూచర్ అన్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ అంటే సింపుల్ ప్రెసెంట్, ఇది లాస్ట్ వన్. దీంట్లో కూడా మనం ఏమన్నా ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, అంటే జరగబోయే దాంట్లో, అంటే ఈ రోజు నైట్ కాదు, ఆ తర్వాత ఏదన్నా ఒక పనిని మనం ఖచ్చితంగా చేస్తాము, జరుగుతుంది అని మనం ఏది ఫిక్స్ చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి, మన రొటీన్ లైఫ్ లో మనకు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు రేపు మనం ఏం చేస్తామంటే కూర్చొని మన బ్రదర్స్ కో లేకపోతే సిస్టర్ కో ఒక మ్యారేజ్ ని డేట్ ఫిక్స్ చేస్తాం. ఎప్పుడు చేస్తాము? ఆ ముహూర్తం ప్రకారంగా ఆఫ్టర్ 2 months లేదా ఆఫ్టర్ 3 months మనం ఫిక్స్ చేస్తాం. మనం ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ థింకర్స్, అన్ని అనుకూలంగానే ఉన్నాయి లేదా ఉంటాయి అనుకోవాలి. ఎప్పుడు we should not think negatives ఎప్పుడు ఆలోచన చేయకూడదు. మన మ్యాన్ ఈజ్ ఆప్టిమిస్ట్, మ్యాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పెసిమిస్ట్. అందువల్ల అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఈ రోజు మనం ఫిక్స్ చేస్తున్నాం, ఫలాని రోజున ఫలాని టైంకి ఫలాని దగ్గర మ్యారేజ్ జరుగుతుంది అని. కాబట్టి ఫిక్స్ అయిపోయిందా లేదు? ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసాం, ఆ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఆఫ్టర్ 1 month or ఆఫ్టర్ 2 months or ఆఫ్టర్ 3 months అకార్డింగ్ టు ద ముహూర్త అలా ఆ పని చక్కగా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అలా మనం ఏది ఫిక్స్ చేసినట్లయితే దాన్ని మనం ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ అని మనం చెప్తాం. మనకు ఎలా తెలుస్తుంది ఫిక్స్ అయినట్టు? ఎస్, మనకున్న మామూలుగా కీవర్డ్స్ మనకు చెప్తూ ఉన్నాయి. ఏంటి అంటే అవి సూన్ లేదా షార్ట్లీ. సూన్ లేదా షార్ట్లీ, ఈ రెండు వర్డ్స్ లో ఏది మనకు దొరికినా, సూన్ లేదా షార్ట్లీ అనే వర్డ్స్ రెండిట్లో ఏది దొరికినా అది మనకు ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ కి కీవర్డ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమైపోతుంది. The President of India dash visit our village shortly. అంటే ఇక్కడ షార్ట్లీ అని మనకు కనపడింది అంటే అర్థం ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన విలేజ్ ని విజిట్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది, ఇక దానిలో చేంజ్ ఉండదు. అలాంటి వివిఐపీస్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఒకసారి ఫిక్స్ అయితే సాధారణ పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు. మరి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన విలేజ్ కి ఎప్పుడు వస్తాడు? షార్ట్లీ. అంటే అక్కడ షార్ట్లీ లేదా సూన్ రాసామంటే ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది అది. అప్పుడప్పుడు మనం బజార్లో షాప్స్ మీద కూడా రాసాం, ఓపెన్ షార్ట్లీ అని రాసాం. అంటే అక్కడ ముహూర్తం పెట్టేశారు, అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటే డేట్ ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మాత్రమే ఏం రాస్తారు? ఓపెన్ షార్ట్లీ అన్నారు. షార్ట్లీ అని రాసా అంటే దట్ ఇస్ అ ఫిక్స్డ్ ప్రోగ్రామ్, ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ అని. అప్పుడు ఇక్కడ మనకు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, కాబట్టి వర్బ్ కి as or as విజిట్. అయితే ఇక్కడ ఈ ఫోర్త్ వన్ లో ఇంకో చిన్న చేంజ్ ఏంటంటే we can write this fixed plan in future in simple future also. ఈ ఒక ఫోర్త్ దాన్ని మాత్రం సింపుల్ ప్రెసెంట్ లోనే కాకుండా సింపుల్ ఫ్యూచర్ లో కూడా మనం రాయడానికి అవకాశం ఉంది. we discuss it later at the time of simple future. దీన్ని ఇప్పుడు మనం వదిలేసి రొటీన్ లైఫ్ లో మనం మాట్లాడేటప్పుడు దీన్ని సింపుల్ ఫ్యూచర్ లో కూడా వాడచ్చు. కానీ ఎగ్జామినేషన్ లో when this line is asked in the examination, there you apply only simple present. Right now
But in our routine life, we can use both in simple present and in simple future, right? When it is asked in the examination, right, apply only simple present. అంటే ఎందుకు ఎగ్జామ్ లో అడుగుతారు ఈ రూల్ అంటే ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ అనేటువంటిది స్టూడెంట్ కి తెలుసా లేదా? మరి రొటీన్ లైఫ్ లో ఎస్ ఫ్లెక్సిబుల్, మనం సింపుల్ ప్రెసెంట్ లో వాడచ్చు, సింపుల్ ఫ్యూచర్. అంటే ఇది ఒక్కటి మాత్రమే. ఈ ఫస్ట్ 3 మాత్రం చేంజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది కంపల్సరీగా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. 4th వన్ సింపుల్ ప్రెసెంట్ లో రాయొచ్చు, లేకపోతే సింపుల్ ఫ్యూచర్ లో రాయొచ్చు. సింపుల్ ప్రెసెంట్ దాని అబ్రివేషన్ ఎస్పీఆర్, ప్యాటర్న్ ఇస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెసెంట్ ని మనం 4 కాంటెక్స్ట్ 4 సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్, అంటే సృష్టిలో మారకుండా క్రమం తప్పకుండా జరిగేటువంటి వాటిని యూనివర్సల్ ట్రూత్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్. వాటి కీవర్డ్స్ మనకు గుర్తుండాలి. ఆ కీవర్డ్స్ అన్ని మన మనసులో మళ్ళీ ఒకసారి రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే హ్యాబిట్ ఆఫ్ ఏ పర్సన్, నేచర్ ఆఫ్ ఏ థింగ్, కండిషన్ ఆఫ్ ఏ ప్లేస్. ఆ 3 మారకుండా ఉన్నట్లయితే వన్. నెక్స్ట్ నియరెస్ట్ ఫ్యూచర్, సమీప భవిష్యత్తు. దీని కీవర్డ్ ఏమనుకున్నాం? రైట్ గో టు నైట్. 4th వన్ ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్. దీని కీవర్డ్స్ 2 ఉన్నాయి. ఏంటవి? సూన్, షార్ట్. చివరిగా ఏం చెప్పారు మీకు? ఈ ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ అనే దాన్ని మామూలుగా 2, ఒకటేమో ఇక్కడ మనం సింపుల్ ప్రెసెంట్ లో రాస్తాం. అయితే ఎప్పుడైనా మనం వాడుకోవాలంటే దీని ఒక్కదాన్ని సింపుల్ ఫ్యూచర్ లో కూడా. ఎగ్జామినేషన్ లో అడిగితే మాత్రం సింపుల్ ప్రెసెంట్ లోనే రాయండి. మామూలుగా రాసుకునేటప్పుడు దాన్ని సింపుల్ ఫ్యూచర్ లో కూడా రాయాలి. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ఫ్యూచర్ 2 ఇది రాసుకోవాలి. ఇది ఈ యొక్క 4th విషయం. ఇప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే 2వ దాంట్లోకి వెళ్తున్నాం. ఇంతవరకు మనం సింపుల్ ప్రెసెంట్ లో ఉండే యూనివర్సల్ ఫ్యాక్ట్స్, హ్యాబిచువల్ యాక్షన్, నియరెస్ట్ ఫ్యూచర్, ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్, ఇవి సింపుల్ ప్రెసెంట్ కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ దాని ప్యాటర్న్ చూస్తే అబ్రివేషన్ పిఆర్సి, ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అండ్ బై ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. ఆల్రెడీ మనం ప్యాటర్న్స్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ సందర్భంలో ప్రెసెంట్ కంటిన్యూస్ ని వాడాలి అంటే, ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, when a work is going on at present. బాగా గుర్తుపెట్టుకోండి, when a work is going on at present అంటే మనం మాట్లాడే సమయంలో కానీ మనం రాసే సమయంలో కానీ ఒక పని జరుగుతూ ఉంటే చాలు, దాన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాస్తాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రెసెంట్ కంటిన్యూస్ కి ఈ వర్క్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, అది ఇంకా ఎంతకాలం వరకు కొనసాగుతుంది అనేటువంటి ఆ 2 విషయాలు అవసరం లేదు. ఏంటో 2, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ టైం అవసరం లేదు, ఎంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది అంటే ముందు విషయాలు అవసరం లేదు. మనం మాట్లాడే సమయానికి, మనం చదివే సమయానికి, మనం చేసే సమయానికి ఒక వర్క్ జరుగుతూ ఉంటే చాలు, దాన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాస్తాం. ఇప్పుడు ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ గురించి చెప్పేటప్పుడు మనకు ఇంతకుముందు టెన్సెస్ లాగానే కీవర్డ్స్ కావాలి. అంటే దేన్ని బేస్ చేసుకొని మనం ఈ టెన్స్ ఐడెంటిఫై చేస్తాం. దీనికి ఒక సింపుల్ గా చూస్తే కీవర్డ్స్ స్టార్టింగ్ లో లుక్ అని ఉన్నట్లయితే, లేదా లిసన్ అని ఉన్నట్లయితే, కొన్నిసార్లు లుక్ బదులుగా సి అని కూడా వాడచ్చు. ఎస్ఈసి బోత్ ఆర్ సేమ్. లుక్ అన్నా సి అన్నా 2 ఒకటి. స్టార్టింగ్ లో లుక్ అని ఉన్న, లిసన్ అని ఉన్న దాన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ గానే భావించాలి. ఎందుకంటే లుక్ అంటే చూడు. when can we see, ఎప్పుడు మనం చూడగలము అంటే when the work is going on, ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలం. లిసన్ విను అన్నప్పుడు ఎప్పుడు మనం ఒక సౌండ్ ని వినగలం, ఒక సాంగ్ కానీ ఒక మాట కానీ ఎప్పుడు వినగలం, అది ఎప్పుడు వస్తూ ఉన్నప్పుడు మాత్రమే వినగలం. కాబట్టి మనం లుక్ లేదా లిసన్ అన్నప్పుడు వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, అది ప్రెసెంట్ కంటిన్యూస్ లో అది జరుగుతూ ఉంది అని మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇలా ఉండి మధ్యలో వైల్ అని రావచ్చు. వైల్, ఇక్కడ వైల్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్ ఈ కంజంక్షన్. ఎందువల్లంటే
ఈ వైల్ అన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే కంటిన్యూస్ అని మాత్రమే తెలుసు. కంటిన్యూస్ అంటే గోయింగ్ ఆన్, జరుగుతూ ఉంది అని. అంటే ఈ వైల్ అనేది ఇట్ ఈస్ ఎ కీవర్డ్ ఫర్ బోత్ ప్రెసెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ కు కీవర్డ్, పాస్ట్ కంటిన్యూస్ కూడా కీవర్డ్. మరి ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏ కాంటెక్స్ట్? జస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్. మధ్యలో వైల్ అని ఉండి ఈ ఫస్ట్ పార్ట్ లోని ప్రెసెంట్ వర్బ్ ఉన్నట్లయితే అప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ గా దీన్ని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ పాస్ట్ వర్బ్ ఉండి వైల్ ఉంటే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పార్ట్ స్టార్టింగ్ లో ప్రెసెంట్ వర్బ్ ఉండి మధ్యలో దీని వైల్ ఉన్నప్పుడు దీన్ని కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ గానే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ చూస్తే అంటే ఇప్పుడు స్టార్టింగ్ వర్డ్, మిడిల్ వర్డ్, ఇప్పుడు రైట్ వర్డ్, ఆటోమేటిక్ గా ఎండ్ వర్డ్. చివరిలో నౌ అని ఉన్నా లేదా చివరిలో దీని మీనింగ్ అట్ ప్రెసెంట్, అట్ ప్రెసెంట్ అంటే చివరిలో నౌ అని ఉన్నా లేదా అట్ ప్రెసెంట్ ఉన్నా కూడా ఇది మనకు ప్రెసెంట్ కంటిన్యూస్. నౌ ఇప్పుడు, ఇప్పుడు జరుగుతూ ఉంది అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి చివరిలో నౌ లేదా అట్ ప్రెసెంట్ అని ఉన్నా కూడా మనం దీన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ లాగా, ప్రెసెంట్ కంటిన్యూస్ లానే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి రిమైండ్ చేస్తాను జాగ్రత్తగా. ఒక పని జరుగుతూ ఉండాలి. when the work is going on at present, ఇప్పుడు అంటే at the time of speaking, at the time of doing, మనం మాట్లాడే సమయంలో కానీ మనం చేసే సమయంలో కానీ ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్. అయితే మీకు ముందే చెప్పాను ఇది ఎప్పటి నుండి జరుగుతోంది, ఇంకా ముందు ఎంతకాలం జరుగుతుంది, ఈ రెండు విషయాలు మనకు అవసరము లేదు. ఎప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ మాట్లాడే సమయం, దానికి ముందు వెనక ఆ విషయాలతో సంబంధం లేదు. ఇప్పుడు వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే స్టార్టింగ్ లో లుక్ లేదా లిసన్ ఉన్నా, మధ్యలో వైల్ అనే కంజంక్షన్ ఉండి ప్రెసెంట్ వైపు ఉన్నా, లేదా చివరిలో నౌ లేదా అట్ ప్రెసెంట్ ఇవి కానీ ఉన్నట్లయితే మనం వీటిని ప్రెసెంట్ కంటిన్యూస్ గా మనం ఐడెంటిఫై చేస్తాం. చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను వీటిని రఫ్ చేసి ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ చేస్తాను, వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే లుక్ he dash play in the garden అన్నమాట. సింపుల్, మనకి అసలు ఆలోచన అవసరం లేదు. స్టార్టింగ్ లో లుక్ అని ఉన్నట్లయితే ఇక దాని ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాటర్న్ వెంటనే మనసులోకి రావాలి. సబ్జెక్ట్ అది సింగులర్ అయితే ఈజ్, ఐ ఉన్నట్లయితే యామ్, ప్లూరల్ ఉన్నట్లయితే ఆర్, బ్రాకెట్ లో ఇచ్చిన వర్బ్ కి ఇన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే హీ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఈజ్ ఏముంది? ప్లే, కాబట్టి దానికి ఐఎన్జి. హీ ఈజ్ ప్లేయింగ్. దట్స్ ఆల్, అయిపోయింది. లుక్ హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. చూడు, అతను గార్డెన్ లో ఆడుతూ ఉన్నాడు. ఎప్పుడు చూడగలం మనం? ఎప్పుడు చూడగలం? అతను ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే చూడగలం. కాబట్టి లుక్ అని వచ్చిన వెంటనే మనం ప్రెసెంట్ కంటిన్యూస్. ఇన్ ద సేమ్ వే లిసన్. లిసన్ అంటే అర్థం ఏంటి? వినువన్. ఎప్పుడు వినగలం? లిసన్. somebody dash knock, somebody dash knock at the door. knock అంటే అర్థం ఏంటి? తట్టడం. ఎప్పుడు వినగలం అంటే అతను తట్టక ముందు వినగలమా, లేదా ఆ తలుపు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు వినగలమా, లేకపోతే ఆ వర్క్ జరుగుతున్నప్పుడు మనం వినగలమా? రైట్, ఆ వర్క్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనం వినగలం. కాబట్టి లిసన్ అని వచ్చినప్పుడు కూడా ఇది మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఇక్కడ ఇంకొక సమస్య, సంబడి. ఈ సంబడి సింగులరా ప్లూరల్ అన్నది. సంబడి, సమ్వన్, వన్, నన్ ఇవి ఎప్పుడు సింగులర్ నెంబర్. సంబడి, సమ్వన్, వన్, నన్ వీటి ఎప్పుడు మనం సింగులర్ నెంబర్ తీసుకుంటాం. కాబట్టి దీనికి కూడా మనం ఈజ్ నాక్ ఇన్, సంబడి ఈజ్ నాక్. రైట్, నెక్స్ట్ చూడండి. Do not disturb. Do not disturb.
while he dash sleep. ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా వైల్ మధ్యలో వచ్చింది. అయితే దానికి ముందు ఏముండాలి? రైట్, ఇక్కడ చూడండి, ప్రెసెంట్ వర్బ్. అంటే ప్రెసెంట్ వర్బ్ ఉండి వైల్ గిన ఉన్నట్లయితే దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్. సేమ్ మళ్ళీ ప్యాటర్న్, వైల్ హీ ఈస్ స్లీప్ కికింగ్, స్లీపింగ్. దట్స్ ఆల్. లాస్ట్ ఎండ్ వర్డ్ ప్రకారంగా she dash do the homework now. కీవర్డ్ పెట్టేసి now. అంటే ఆమె ఏం చేస్తుంది? హోంవర్క్ ని చేస్తూ ఉంది. ఎప్పుడు? now, ఇప్పుడు. అంటే వర్క్ చేస్తూ ఉంది కాబట్టి ఏనాలి? she is doing. ఇలా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో లుక్, లిసన్ అనేటువంటివి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, వైల్ అనే మిడిల్లో ఉండి ప్రెసెంట్ వర్బ్ ఉన్నప్పుడు, చివరిలో నౌ లేదా అట్ ప్రెసెంట్ ఉన్నప్పుడు మనం ఈ సందర్భాలన్నింటినీ కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే రాస్తాం. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ కి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మనం రాస్తాము ప్రెసెంట్ పర్ఫెక్ట్. దీన్ని P అని చెప్తాం. దీని ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ ప్లస్ పిపి. మొదట్లో చెప్పాను పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్. అంటే సబ్జెక్ట్ సింగులర్ ఉన్నట్లయితే హ్యాస్ తీసుకుంటాము. సబ్జెక్ట్ ప్లూరల్ నెంబర్ లో ఉన్న ఐ, ఫస్ట్ పర్సన్ ఐ ఉన్నా కూడా మనం వాడాల్సింది హ్యావ్ మాత్రమే. ఆ తర్వాత బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ యొక్క మనం వాడాల్సిన వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ని మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అలా. ఇది ఒకసారి ప్రెసెంట్ పర్ఫెక్ట్. అయితే ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ నేర్చుకునే ముందుగా మనం ఒక ఇంపార్టెంట్ ఇష్యూని మన మనసులో ఉంచుకోవాలి. దట్స్ కాల్డ్ మూవ్మెంట్ ఆఫ్ ద టెన్స్. ఒక మంచి మీకు బాగా అర్థమయ్యేటువంటి, మనసులో ఉండేటువంటి, మనకు బాగా ఇష్టమైనటువంటి ఇష్యూ తోటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎక్కడ వాడతాము అంటే చూడండి, జస్ట్ కంప్లీటెడ్ ఈవెంట్స్. ఏంటమ్మా ఇది చూడండి, జస్ట్ కంప్లీటెడ్, అప్పుడే పూర్తయి ఉండాలి. అలాంటి వాటిని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో వాడతాం. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ది టెన్స్ చూద్దాం. ఫస్ట్ ఏముంటుంది అనుకున్నాము? సింపుల్ ప్రెసెంట్. అబ్రివేషన్స్ అయితే మనం ఫాలో అయ్యేది ఎక్కువగా సింపుల్ ప్రెసెంట్. సెకండ్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్. థర్డ్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఫోర్త్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ past continuous. Next past perfect. Abandon. ఇక్కడ మనం ఫస్ట్ వన్ సింపుల్ ప్రెసెంట్ ఎప్పుడు వాడతామంటే బిఫోర్ స్టార్టింగ్ ఎ వర్క్. ఒక పని ప్రారంభం కాక ముందు అండ్ రెడీ టు స్టార్ట్. ఒక పని ప్రారంభం కాక ముందు అంటే ప్రారంభం అవడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ వర్క్ ఏ టెన్స్ లో ఉంటుందంటే సింపుల్ ప్రెసెంట్ లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి when we use simple present, ఎప్పుడు మనం సింపుల్ ప్రెసెంట్ వాడతామంటే బిఫోర్ స్టార్టింగ్ ద వర్క్, అంటే పని ప్రారంభం కాక ముందు. అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మూమెంట్ ఆఫ్ ది టెన్స్ తెలియకపోతే మనం కరెక్ట్ గా సెంటెన్స్ ని ఫార్మ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం సింపుల్ ప్రెసెంట్ లో ఒక సెంటెన్స్ రాసాము అంటే ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్స్ మినహా వాటిని పక్కన పెట్టేసాము, ఎందుకంటే రొటీన్ గా జరుగుతూ ఉంటాయి కదా. అవి పోను సింపుల్ ప్రెసెంట్ లో ఒక సెంటెన్స్ రాసాము అంటే అదేం చెప్తుంది? ఆ పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇక స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ ద వర్క్. ఇప్పుడు ఐ డూ ద వర్క్ అంటే అర్థం ఏంటి? నేను పని చేస్తాను అంటే ఆ పని ఇంకా చేయడం ప్రారంభం కాలం. షీ ఈట్స్ అన్నా అంటే ఆమె తింటుంది అని కాదు, అక్కడ ఆమె తినును అంటే తినేటువంటి వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఐ రైట్ ద స్టోరీ
నేను స్టోరీ రాస్తాను అంటే రాసే వర్క్ కూడా ప్రారంభం కాలం అంటే ప్రారంభం కావడానికి రెడీగా ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లో రాసాము అంటే మనకి ఏం గుర్తుండాలి, ఆ వర్క్ స్టార్ట్ అవ్వలేదు, అంతేకాకుండా రెడీ టు స్టార్ట్ అవ్వడానికి రెడీగా. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాను, స్టార్ట్ అయిన తర్వాత ఎంతసేపటి వరకు ఆ వర్క్ సింపుల్ ప్రెసెంట్ లో ఉంటుంది, ఎంత వరకు, హౌ ఫార్ ఏ వర్క్ స్టేస్ ఇన్ సింపుల్ ప్రెసెంట్. ఒక పని సింపుల్ ప్రెసెంట్ లో ఎంతసేపు అంటే స్టార్ట్ కానంత వరకు సింపుల్ ప్రెసెంట్ అన్నాం. అలా స్టార్ట్ కాకుండా ప్రారంభమవడానికి రెడీగా ఎంతసేపు ఉండాలి, మనం అనుకున్నాం నియరెస్ట్ ఫ్యూచర్ అనుకున్నాం. అంటే రాత్రి 12 గంటల లోపుగా దానికి ఛాన్స్, దాని 12 గంటల లోపు ఛాన్స్, రాత్రి 12 గంటల లోపల వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఎంతవరకు ఉంటుంది సింపుల్ ప్రెసెంట్ లో స్టార్ట్ కాకుండా నైట్ 12 వరకు ఉంటుంది. సరే ఏదో ఒక టైంలో వర్క్ అంటే రెడీగా ఉంది, స్టార్ట్ అవుతారు, స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే సింపుల్ ప్రెసెంట్ లో నుండి చక్కగా దేంట్లోకి వెళ్ళిపోతుంది, రైట్ సెకండ్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్ లోకి ఎంటర్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయిన వెంటనే దేంట్లోకి వెళ్ళిపోతుంది, ప్రెసెంట్ కంటిన్యూస్. అండ్ ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయి జరుగుతాం. మరి ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఫార్, ఎంత వరకు, ఎంతసేపు ద వర్క్ స్టేస్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఎంతసేపు ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్, 2 విషయాల మీద ఆధారపడి. ఏంటంటే నెంబర్ 1 నేచర్ ఆఫ్ ద వర్క్, పని యొక్క స్వభావం. నెంబర్ 2 అంటే మీన్స్ నేచర్ ఆఫ్ వర్క్, పని యొక్క స్వభావం. నెంబర్ 2 నేచర్ ఆఫ్ డూయర్, పని చేసేటువంటి వ్యక్తి యొక్క స్వభావం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇద్దరు ఉన్నారు, ఏ బి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు సేమ్ కెపాసిటీ కలిగిన వాళ్ళు, ఒకే రకమైనటువంటి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, ఏజ్ గ్రూప్ ఒకే రకంగా ఉన్నారు. ఒక అతనికి ఏం చెప్పాము, నువ్వు వెళ్ళి ఇదిగో ఒక 6 feet లోతు ఉండేటువంటి ఒక గుంటను తవ్వమని ఆయనకు చెప్పాము. బికి ఏం చెప్పాము, నువ్వు జస్ట్ 2 అడుగులు మాత్రమే తవ్వమని చెప్పాము. వీళ్ళిద్దరిలో ఆ తవ్వడము, డిగ్గింగ్ అనేటువంటి ఆ వర్క్ ని ఎంతసేపు చేస్తారంటే ఇక్కడ 6 feet తవ్వాలి ఏ, కాబట్టి ఇతను ఎక్కువ టైం తీసుకుంటాడు, ఇతను 2 feet మాత్రమే తవ్వాలి, ఇతను తక్కువ టైం తీసుకుంటాడు. అంటే దేని మీద వాళ్ళు ఆ టైం అక్కడ స్పెండ్ చేశారు, డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది వర్క్, పని స్వభావాన్ని బట్టి. ఎక్కువ పని ఉందనుకోండి ఎక్కువసేపు చేస్తారు. అదే మీరే ఉన్నారు, మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో సార్ ఒకళ్ళకి 20 sums హోంవర్క్ ఇచ్చారు, ఇంకోళ్ళకి జస్ట్ 5 sums ఇచ్చారు ఇంకో సెక్షన్ లో. మరి ఎవరు త్వరగా చేస్తారు, 5 sums ఇచ్చిన వాళ్ళు ఆ వర్క్ ని త్వరగా చేస్తారు, 10 or 20 sums తీసుకున్న వాళ్ళు. కాబట్టి దేని మీద డిపెండ్ అయింది, డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది వర్క్. సెకండ్ వన్ చూస్తే నేచర్ ఆఫ్ ద డూయర్, చేసేవాడి యొక్క స్వభావం. ఇప్పుడు చూద్దాం, చేసేవాడు ఇద్దరు కూర్చోబెట్టాం, ఎక్స్ వై అనే వాళ్ళు ఇద్దరు కూర్చోబెట్టాం. ఎక్స్ ప్లేట్ లో ఒక 10 ఇడ్లీ పెట్టాం, వై ప్లేట్ లో కూడా 10 ఇడ్లీ పెట్టాం. ఇద్దరికి ఒకటే ఉంది, సేమ్ చట్నీ, అది కూడా ఏం చాలా డిఫరెన్స్ లేదు. ఇద్దరికి 10 ఇడ్లీ పెట్టాం. ఎక్స్ ఎలా తింటున్నాడంటే త్వరగా తినేస్తే ఇంక 2 పెడతారేమో అని చెప్పి ఎక్స్ లాగి చేస్తాడు స్పీడ్. వై ఏం చేస్తున్నాడు, స్లోగా నిదానంగా తింటున్నాడు. కాబట్టి 10 ఇడ్లీస్ ఎవరు స్పీడ్ గా తింటారు, ఎక్స్ తింటాడు, ఎందుకంటే వాడికి మళ్ళీ ఇంకా ఆగాలి. కాబట్టి ఈ వర్క్ ఒకటే ఉంది, కానీ ఎక్స్ స్పీడ్ గా తినేశాడు, వై స్లోగా తిన్నాడు. అంటే దేని మీద డిపెండ్ అయింది, ఆ వర్క్ జరిగిన టైం డ్యూరేషన్, రైట్ నేచర్ ఆఫ్ ది డూయర్, అంటే పని చేసే వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి. కొందరు స్లోగా చేస్తారు, భోజనం పెట్టినా కూడా అంతే, కొందరు స్లోగా తింటారు. అదే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇంకోటి నాబోటోడు గెలిస్తే స్పీడ్ గా లైక్ చేస్తారు. కాబట్టి దేని మీద డిపెండ్ అయి ఉంది, రైట్ నేచర్ ఆఫ్ ద డూయర్, చేసేవాడి మీద. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ స్టార్ట్ కాకముందు సింపుల్ ప్రెసెంట్ లో ఉంటే స్టార్ట్ అయిన వెంటనే దేంట్లోకి వచ్చేస్తుంది, ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఎంతసేపు ఉంటుంది అనేది మన క్వశ్చన్. 2 చూడాలి, ఎప్పుడు ఎంటర్ అవుతుంది, అది ఎంతసేపు ఉంటుంది అలా, when it enters and how far it stays, అది మనకు. ఇప్పుడే మనం అనుకున్నాం ఎంతసేపు ఉంటుంది, 2 issues, one nature of the work, nature of the doer of the performer, right.
ఎంతసేపు అన్నా కానీ మా హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours 3 hours 4 hours 12 hours 24 hours ఏదన్నా కానివ్వండి, ఆఫ్టర్ దట్ ఆ వర్క్ ఒక ముగింపు రావాల్సిందేనా, రైట్, ఆటోమేటిక్ రావాలి. ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందో ఆటోమేటిక్ గా ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ నుంచి అది దేంట్లోకి వస్తుంది, నెక్స్ట్ దాని కింద ఉండేటువంటి ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనే దగ్గరికి వస్తుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ ఏదో టైంకి అయిపోతుంది అనుకున్నా కదా, అయిపోయిన వెంటనే దేనిలోకి వస్తుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు పైన ఏం రాసినాం, జస్ట్ కంప్లీటెడ్ ఈవెంట్, అప్పుడే పూర్తయినటువంటి విషయాలు దేనిలోకి రావాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. వర్క్ స్టార్ట్ కాకముందేమో సింపుల్ ప్రెసెంట్, స్టార్ట్ అయిన వెంటనే యాజ్ సూన్ యాజ్ ద వర్క్ స్టార్ట్స్ అది ప్రెసెంట్ కంటిన్యూస్. ఎంతసేపు ఉంటుందని మనం ఇక్కడే ఉన్నాయి కాదు. అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్, వెరీ ఇమ్మీడియట్, స్కార్స్లీ వెంటనే దేంట్లోకి వెళ్ళిపోతుంది, రైట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. రైట్, దీంట్లో కూడా ఎంతసేపు కొంతసేపు టైం గడుస్తుంది. అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనుకో, దాని ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా అది సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం చేద్దాం. ఇక్కడ కూడా ఎంతసేపు కొంతసేపు ఉన్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ దాటిన తరువాత అది దేంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం సింపుల్ ప్రెసెంట్, నెక్స్ట్ దేంట్లోకి వచ్చింది, ప్రెసెంట్ కంటిన్యూస్. మీకు కనపడుతుంది అక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ అయిపోయిన తర్వాత దేంట్లోకి వచ్చింది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి వచ్చింది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దేంట్లోకి వస్తుంది, వెంటనే మీరు ఏం చెప్తారంటే ఇదిగో దీని కింద ఉన్న ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి వస్తుంది అంట. ఇట్స్ అ కామన్ థింగ్. కాదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత అంటే ఎంతో కొంతసేపు ఉంటుంది, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయిన వెంటనే అది దేంట్లోకి ఎంటర్ అవుతుందంటే మనం ఆర్డర్ వస్తున్నాగా ఇట్లా 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 తిరుగుతా వస్తున్నాం కదా, అదే రూట్ లో మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకుంటాం. కాదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ దాటిన తర్వాత అది నేరుగా సింపుల్ పాస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. సింపుల్ పాస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. అది టెన్స్ మూమెంట్ చూడాలండి. బిఫోర్ స్టార్టింగ్ సింపుల్ ప్రెసెంట్, యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్ట్స్ ప్రెసెంట్ కంటిన్యూస్, అయిపోయిన వెంటనే ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఎంతసేపు ఉంటుంది, వి డిస్కస్ ఇట్ నౌ. ఇప్పుడు చేద్దాం. అయిపోయింది అది కూడా అంతా. వెంటనే దేంట్లోకి రావాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదని బాగా గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఇది సింపుల్ పాస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, మరి వారు నాకు వెంటనే ఆన్సర్ చెప్పాలి. ముందు నేను చెప్పిన తర్వాత చెప్తాను. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైంది. మనం అట్టు తయారు చేస్తున్నాం. మీ ప్రాంతంలో దోశలు అంటారేమో నాకు తెలీదు, మరి నాకు తెలిస్తే మాత్రం అట్టు తయారు చేస్తాం. చక్కగా ఇక్కడ మనం స్టవ్ పెట్టేసాం, అవునా, దాని కింద మనం వేయడానికి రెడీగా. పక్కన పల్లెల్లో ఆ పిండి ఉంది, దాంట్లో స్పూన్ రెడీగా. రైట్, ఇది బాగా ఫ్లేమ్ మండుతా ఉంది, చక్కగా అవుతుంది. ఇప్పుడు మనం పిండిని కలుపుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు అది ఆ ఫస్ట్ అట్టుగా మారడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు అది ఏ టెన్స్ లో ఉంది అంటే ఇంకా దాని మీదకి రాలేదు కాబట్టి ఏ టెన్స్ లో ఉంది, సింపుల్ ప్రెసెంట్ లో. మరి తీసి దీని మీద పోసేసాం, దీని మీద పోసి వెంటనే దేంట్లోకి వచ్చేసింది అది. ఇప్పుడు అట్టు నెంబర్ 1 గురించి మాట్లాడుతున్నా, అవునా, దేంట్లోకి వచ్చేసింది అది, ప్రెసెంట్ కంటిన్యూస్. ఎంతసేపు ఉంటుంది, ఒకవేళ నువ్వు పల్సగా వేసావనుకో త్వరగా అయిపోతుంది, లేదా బాగా ఆనందంగా అవునా వేసావనుకో టైం తీసుకుంటాం. ఇందాక మనం అనుకున్నది అక్కడ నేచర్ ఆఫ్ ది వర్క్ అయిపోయింది. కాలుతూ ఉన్నంత సేపు అది ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ కంటిన్యూస్ లో. అయిన వెంటనే నువ్వు ఇక్కడ ఒక పళ్ళెం పెట్టుకొని దాంట్లో వేసేసావు, అట్టు నెంబర్ 1 దాంట్లో వేసేసావు. ఇప్పుడు ఇక్కడ చూస్తే లోపల ఉన్నంతసేపు అంటే ఇంకా రెడీ అవ్వలేదు, అప్పుడు సింపుల్ ప్రెసెంట్. దీని మీద కాలుతూ ఉన్నంతసేపు ప్రెసెంట్ కంటిన్యూస్. నువ్వు దాన్ని తీసి వేరే పళ్ళెంలో వేస్తున్నాగానే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి వచ్చేసి 3 టెన్సులు గమనించు. నౌ we are going to do second అట్టు నెంబర్ 2 రెండో దానికి వచ్చి. ఇప్పుడు నెంబర్ 2 అంటే ఇది నెంబర్ 1 అనుకోండి, ఇది నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2, ఇప్పుడు నెంబర్ 2 ఏ కండిషన్ లో ఉంది, దీని మీద ఇంకా పళ్ళ వచ్చి కాబట్టి సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్. ఇప్పుడు మనం తీసి మళ్ళీ దీని మీద వేసేసాం, ఇది అట్టు నెంబర్ 2. ఇప్పుడు ఏ టెన్స్ లో ఉంది, రైట్, ప్రెసెంట్ కంటిన్యూస్ లో 2 గురించి మాట్లాడదాం.
ఇప్పుడు ఇది కాలుతూ ఉన్నంతసేపు ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు చూడండి అయిపోయింది, ఫినిష్ అయింది. దీన్ని తీసి దీని మీద వేసేసాం, ఇది నెంబర్ 2. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఈ నెంబర్ 1 ఎట్లా ఉంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో. ఎంతవరకు అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది చూడండి. రెండవది వచ్చి దాని మీద పడేంత వరకు మాత్రమే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో. నెంబర్ 2 వచ్చి దాని మీద ఎప్పుడైతే పడిందో అటు నెంబర్ 2 బాగా గమనించాలి మూమెంట్. నెంబర్ 1 ఏమో దేంట్లోకి వెళ్ళిపోతుంది? రైట్, సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెంబర్ 2 వచ్చి దేంట్లోకి వచ్చేసింది? అది ప్రెసెంట్ పర్ఫెక్ట్. లాస్ట్ గా ఇంకొకటి చూద్దాం, అటు నెంబర్ 3. మనకు బాగా తిండి అంటే బాగా ఇష్టం అది ఎవరికైనా, కాబట్టి మన మనసులో బ్రహ్మాండంగా ఉండిపోతాయి అలా. అటు నెంబర్ 3. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆ పిండి అంతా కూడా అలా. ఇప్పుడు ఏ టెన్స్ లో ఉంది? నెంబర్ 3 సింపుల్ ప్రెసెంట్ లో. దాన్ని తీసాం, దీని మీద వేసాం, కాగుతాం. అప్పుడు దేంట్లోకి వచ్చింది? ప్రెసెంట్ కంటిన్యూస్. రైట్, కొంతసేపటికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసి ఇక్కడ దీని మీద వేసేసాం. ఇదేంటి? నెంబర్ 3. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఆర్ ద టెన్స్ ఆఫ్ నెంబర్ 1? మొదటి దాని యొక్క టెన్స్ ఎక్కడ ఉంది? సింపుల్ పాస్ట్. వెరీ గుడ్. ఈ నెంబర్ 3 వచ్చి దాని మీద కూర్చునే వరకు నెంబర్ 2 యొక్క పొజిషన్ ఏమిటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే నెంబర్ 3 వచ్చి దాని మీద వేసామో ఆటోమేటిక్ గా నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఏమైపోయింది? సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళిపోయింది. నెంబర్ 3 వచ్చి మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇలా మనం చేసే కొద్దీ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఆ తర్వాత నాట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టైం దాటిన వెంటనే దేంట్లోకి వెళ్ళిపోతున్నాయి? ఇవి సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళిపోతున్నాయి. రైట్, ఇట్లా ఈ లింక్, ఈ చైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనే దాని దగ్గరికి పోతాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఎట్లా ఉంటుంది? జస్ట్ కంప్లీటెడ్, అప్పుడే పూర్తయినటువంటి అంశం. మరి ఎలా కనుక్కోవాలి అంటే సింపుల్, మనకు కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. కీవర్డ్స్ దీనిలో జస్ట్, జస్ట్ నౌ, యట్, టిల్, సో ఫార్, ఇవి గుర్తుపెట్టు. ఏంటది? జస్ట్, జస్ట్ నౌ, యట్, టిల్, సో ఫార్. మీకు డౌట్ రావచ్చు, ఏమంటే జస్ట్ రాశారు కదా, మళ్ళీ జస్ట్ నవ్వెందుకు రాశావు అనే డౌట్ రావచ్చు. ఎందుకు రాశామంటే నౌ అనేటువంటిది ఒక టెన్స్ కీవర్డ్. ఏ టెన్స్ కో చెప్పండి? గుడ్, ప్రెసెంట్ కంటిన్యూస్ కీవర్డ్. చివరిలో నౌ అని ఉంటేది దేనికి అనుకున్నాం? ఎక్కడన్నా కానీ ఉంటేది ప్రెసెంట్ అంట. ఒక్క నౌ మాత్రమే ఉంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ గా తీసుకోండి. దాని ముందు జస్ట్ అనేది కూడా యాడ్ అయి ఉంటే దీనికంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ. అందువల్ల మనం జస్ట్ అని వచ్చిన, జస్ట్ నౌ అని వచ్చిన, యట్ అని వచ్చిన, టిల్, సో ఫార్, ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో చూడండి ఇలా ఇచ్చేసి ఆల్ ఇన్ మై లైఫ్ అంటాడు. అంటే నా జీవితం మొత్తంలో, ఉదాహరణ చూడండి, నేనే అంటున్నాను, నా జీవితం మొత్తంలో నీలాంటి మంచి మనిషిని నేను చూడలేదు అన్నా. అంటే నా జీవితము మొత్తము లో అన్నారు. అంటే నేను ఎంతవరకు టైం నేను క్యాల్కులేట్ చేసుకుంటాను, ఎంతవరకు ఎస్టిమేట్ చేస్తాను? ఇప్పటి వరకు. అంటే నీతో మాట్లాడే వరకు నేను లెక్కేస్తాను. అంటే అందులో ఏముంది? జస్ట్ అనేది ఉందా? ఉంది. జస్ట్ నౌ అనేది ఉందా? యట్ ఇప్పటి వరకు ఉందా? సో ఫార్ ఇంతవరకు ఉందా? టిల్ మొత్తం ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ పైన చెప్పినటువంటి ఈ 5 కీవర్డ్స్ తో పాటు ఆల్ ఇన్ మై లైఫ్ అని కూడా కొన్నిసార్లు అంటే కాంటెక్స్ట్ లా అన్నప్పుడు కూడా మనం దాని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోనే మనం తీసుకుంటూ రావాలి. రైట్, అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ గురించి మనం ఇక కీవర్డ్స్ బేస్ చేసుకొని మనం సెంటెన్స్ ఎక్కడన్నా కానీ ఎనీవేర్, బిగినింగ్, మిడిల్, టువర్డ్ ది ఎండ్, ఎక్కడన్నా ఉండేవండి ఈ వర్డ్స్ వచ్చినట్లయితే మనం దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకు? హౌ ఫార్, ఎంత వరకు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. వెరీ సింపుల్. ఇప్పుడే మనం చూసుకున్నాం దాని ప్రకారంగానే. ఉదాహరణ చూస్తే మార్నింగ్ మనం తినేటువంటి దాన్ని ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే వీ కాల్ ఇట్ బ్రేక్ఫాస్ట్. దాన్ని బ్రేక్ఫాస్ట్ అని పిలుస్తాం. జనరల్ ఎప్పుడు తీసుకుంటాము? 8 AM. దిస్ ద రైట్ షెడ్యూల్. ఇది రైట్ షెడ్యూల్. దాని ముందు తీసుకోవడం, తర్వాత తీసుకోవడం, టైమింగ్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి.
మనం లైఫ్ లాంగ్ ఎటువంటి డిసీజెస్, ఎటువంటి జబ్బులు, ఎటువంటి ఎయిల్మెంట్స్ లేకుండా ఉండాలంటే we must maintain ఫుడ్ షెడ్యూల్. మన సక్రమైనటువంటి ఆ ఆహారపు పని గంటలు మనకి ఏం చేస్తే మన సిస్టమ్ చాలా కరెక్ట్ గా ఉంటుంది. 90 years కూడా డైజెషన్ సంబంధించిన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. కరెక్ట్ షెడ్యూల్ ఎప్పుడు తీసుకోవాలి? 8 AM బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, ప్రతి మీల్ కి మన మధ్యలో 4 hours గ్యాప్. ఎందువల్లంటే లోపల అది డైజెస్ట్ అవ్వడానికి 4 hours తీసుకుంటాం. అందుకే మనం ఏం చేస్తాము, 8 AM కు బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 12 o'clock కి మళ్ళీ మనం ఏం తీసుకుంటాము, లంచ్. 12 కు లంచ్ తీసుకుంటాం. అంటే ఎంత గ్యాప్ ఉంది మనకి? 4 hours. అంటే 8 to 9, 9 to 10, 10 to 11 అండ్ అంటే 9, 10, 11, 12. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, 4 hours గ్యాప్. 4 hours గ్యాప్ అంటే 4 PM. ఇక్కడ మనం స్నాక్స్ లాంటివి తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4 స్నాక్స్ తీసుకుంటాం. ఈ మూమెంట్ బాగా గమనించండి. మళ్ళీ మనం ఎంత, నైట్ 8 o'clock. అవునా? ఇది రైట్ షెడ్యూల్. 8 PM ఇక్కడ మనం డిన్నర్, సప్పర్ అని తీసుకుంటాం. ప్రతిదానికి 4 hours గ్యాప్ మనం కరెక్ట్ గా మెయింటైన్. మన 4 hours గ్యాప్. ఇప్పుడు మళ్ళీ మనం అడుగుతాం, హౌ ఫార్ ఏ వర్డ్ స్టేస్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. చూస్తే మనం 8 o'clock మనం ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే, అంటే ఆ రోజులో మొట్టమొదటి భోజనాన్ని మనం తీసుకున్నాం. దాన్ని బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం. మనం దాన్ని ఎందుకు అన్నామో కూడా చెప్తాను. 8 తీసుకున్నప్పుడు నేను అడుగుతున్నాను, 11 o'clock అప్పుడు అడిగాను, హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్ అని. ఏమడిగాను? హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్ అని అడిగాను. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా అని అడిగాను. మీరేమనుకుంటారంటే, ఈయన అడిగింది 11 o'clock కదా, మనం తీసుకుంది ఎప్పుడు 8 తీసుకున్నాం కదా, ఎప్పుడో జరిగిపోయింది కదా అని. ఎస్ సార్, ఐ టుక్ అని వాడారు. వెంటనే నేనేమంటా తెలుసా, అయ్యో పాపం అంట. నేననే మాటకు మీకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. మీకు డౌట్ రావాలి, ఏంటంటే మేము తీసుకున్నామంటే మీరు అయ్యో అంటారేంటి, ఎందుకన్నారా మాట చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 8 మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు తిరిగి మీరు 12 o'clock మీరు లంచ్ తీసుకునే వరకు వేరే తీసుకోలేదు. తీసుకునే వరకు ఈ బ్రేక్ఫాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. తీసుకోబోయే ముందు బ్రేక్ఫాస్ట్ సింపుల్ ప్రెసెంట్. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నంతసేపు ప్రెసెంట్ కంటిన్యూస్. అయిపోయిన వెంటనే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్. మరి ఎంతసేపు ఉంటుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో అంటే, మీరు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫుడ్ తీసుకునే వరకు, అంటే ఇక్కడ లంచ్ తీసుకోవడానికి రెడీ అయ్యేంత వరకు ఈ బ్రేక్ఫాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో. అంటే ఇప్పుడు నేను 11 కానీ 11:30 కానీ 11:45, దట్ మీన్స్ 11:45 ఎప్పుడన్నా అడగనివ్వండి, మీరు చెప్పాల్సింది ఏంటో చెప్పాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్. నేను అడిగాను, హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎస్ ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, లేదా ఎస్ వీ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. తీసుకోలేదనుకోండి, లేదన్నమాట. మీరు అలా కాకుండా ఇక్కడ మీరు చక్కగా ఎప్పుడో తిన్నాం కదా, నేను 11 కలిగినప్పుడు ఎస్ వీ టుక్ లేదా వీ హ్యాడ్ అంటే నేను వెంటనే అయ్యో పాపం అంటాను. ఎందువల్ల మీరు చెప్పిన అర్థం ఏమొస్తుంది, మేము ఈ రోజు తినలేదండి, మేము నిన్న బ్రేక్ఫాస్ట్ చేసాము అని అర్థం. అవునా? కాబట్టి టైం ఎప్పుడు చాలా జాగ్రత్త. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 12 నుంచి స్నాక్స్ తీసుకునే వరకు ఈ లంచ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. స్నాక్స్ తీసుకున్న వెంటనే లంచ్ దేంట్లోకి వెళ్ళిపోతుంది, సింపుల్ పాస్ట్లోకి వెళ్ళిపోవడం. ఆటోమేటిక్ స్నాక్స్ అనేటువంటివి ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో. ఎప్పటి వరకు? నైట్ మళ్ళీ మీరు డిన్నర్ లేదా సప్పర్ తీసుకునే వరకు ఈ స్నాక్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంటాయి. ఇవన్నీ సింపుల్ పాస్ట్ వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏది గమనిస్తే, ఈ మధ్యలో అంటే 8 PM to 8 AM ఈ మధ్యలో ఒక గ్యాప్ వచ్చేసి, ఈ మధ్యకాలంలో ఎవరం ఏం తినము. అంటే అర్ధరాత్రి లేచి ఫ్రిడ్జ్ లో పెట్టుకునే తినేవాడిని మన గురించి మనం మాట్లాడదు. జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారు, బిట్వీన్ 8 AM అండ్ 8 PM అండ్ 8 AM ఏమి తినం, చక్కగా బాడీకి స్టమక్ రెస్ట్ ఇస్తాం. అది కూడా ఇంజినేగా బాడీ పోదు, దానికి రెస్ట్ ఇస్తాం. కావాలంటే మధ్యలో ఎప్పుడు లేచి వాటర్ లాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు. నో సాలిడ్ ఫుడ్. అంటే ఈ మధ్యకాలంలో 8 PM to 8 AM మనం ఏం చేస్తున్నాము, ఫాస్టింగ్. ఫాస్టింగ్ మీన్స్ ఉపవాసం చేస్తున్నాం. ఫాస్టింగ్ ఇప్పుడు చూసారా మీరు,
అప్పుడప్పుడు మన పొలిటీషియన్స్ వాళ్ళు ఫాస్టింగ్ మన రిలే నిరాహార దీక్షలు అంటే 24 hours చేస్తారు కదా. దాన్ని ఫాస్టింగ్ మనం కూడా ఏం చేస్తున్నాము తెలియకుండానే మనం కూడా చక్కగా 12 hours ఫాస్టింగ్ చేస్తున్నాం. ఈ లోపల డైజెస్ట్ కానీ అన్డైజెస్టెడ్ మెటీరియల్ మొత్తం చక్కగా డైజెస్ట్. ఇప్పుడు మనం చూడండి 8 PM తీసుకున్న తర్వాత ఈ 12 hours 8 PM to 8 AM మనం ఏం చేస్తున్నాము ఫాస్టింగ్ మెయింటైన్. కరెక్ట్గా 8 AM మనం ఏం చేస్తున్నాము ఆ ఫాస్టింగ్ ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేసేస్తాం. అంటే అక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ మొదలు పెట్టేసేస్తాం, అలాగే తినడం మొదలు పెట్టేసేస్తాం. అందువల్ల ఇక్కడ మనం 8 PM నుండి 8 AM వరకు మధ్యలో ఫాస్టింగ్ చేశాము. ఆ ఫాస్టింగ్ మనం బ్రేక్ చేస్తున్నాం కాబట్టి ద ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే ని మనం ఏమని పిలిచాము బ్రేక్ ఫాస్టింగ్. దట్స్ ద ప్రాసెస్. ఆ ఫాస్టింగ్ మనం బ్రేక్ చేస్తున్నాం. దట్స్ వై వి కాల్ ఇట్ బ్రేక్ ఫాస్ట్. అందుకే చూడండి కొన్నిసార్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని క్లాస్ లో వచ్చి కూర్చుంటాను, బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. మన మంచి నిద్ర, మాస్టర్ ఏం చెప్తుంటారో అర్థం కాదు, ఆయన ద్వారా మన ద్వారా మంచి శుభ్రంగా నిద్ర వస్తుంది. ఎందుకు ఆ విధంగా వస్తుందంటే మనం బాడీని మన కంట్రోల్ తప్పిస్తున్నాం. మనం ఈ మాట వినండి ఒకసారి. ఏంటంటే మీరు ఎప్పుడన్నా హంగర్ స్ట్రైక్ అంటే నిరాహార దీక్ష చేసిన వాళ్ళు, ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి 24 hours చేసినప్పుడు ఆ వ్యక్తి అదైపోయింది హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత ఆయనకి ఏం పెడతారు ఒకసారి గమనించి. ఏమి ఇస్తారు చెప్పండి? ఏమి ఇస్తారు? చికెన్ ఫ్రై కదా, కడుపులో కొంచెం టక్కుని పెడతారు కదా, బాగా సాంబార్ బాగా రసం పిడి పెడతారు కదా, పోతాడు అంతే అవచ్చు. అందువల్ల నిరాహార దీక్ష చేసి విరమించిన వాళ్ళకి ఏమిస్తారు అంటే లైట్ గా లెమన్ జ్యూస్, అలా నిమ్మకాయ రసము, అలాంటి లైట్ లిక్విడ్ ఫుడ్ ఇవ్వాలి. అప్పుడు అతని మళ్ళీ ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అందుకు మళ్ళీ అతను యాక్టివ్గా ఉంటాడు. ఏదో మా వాడి మీద ప్రేమ ఎక్కువ అని చెప్పేసి బాగా చికెన్ ఫ్రై తీసుకొని వచ్చి కలిపి పెట్టి అనుకో పడిపోతాడు అంతవరకు. అంటే బాడీ ఎలా ఉంది రివర్స్ యాడ్వర్స్ గా పనిచేస్తుంది. మన బాడీ కూడా మనం చూడండి పొద్దున్నే క్లాస్ లోకి వచ్చి కూర్చోవడం నిద్ర వస్తుంటుంది. మనకు కారణం ఏంటంటే రాంగ్ మెయింటెనెన్స్. ఏం చేస్తున్నాము ఇంతవరకు ఫాస్టింగ్ చేసి దాన్ని ఇక్కడ బ్రేక్ చేసిన సమయంలో మనం ఎలా తీసుకోవాలి, చాలా లైట్ ఫుడ్ తీసుకోకుండా మనం కూడా ఎక్కువ తీసుకున్నాం, 4 ఇడ్లీ 2 అట్టు అవునా, మామూలుగా ఏదో ఒకటి లాగా చేస్తాం. అంటే ఫుల్ లోపల ఫిక్స్ అయిపోయింది, ఖాళీ లేకుండా మిల్లీమీటర్ గ్యాప్ లేకుండా అయిపోయింది. ఏం చేస్తుంది బ్లడ్ మొత్తం దాన్ని నూరడానికి వెళ్ళిపోతుంది కానీ బ్రెయిన్కి ఎక్కదు. అందువల్ల బ్రెయిన్ ఏం చేస్తుంది శుభ్రంగా పని వదిలేసి నిద్రపోవాలి. మనం కాబట్టి గుర్తుపెట్టుకోండి, మా క్లాస్లో నిద్ర వస్తుంది కదా, చెప్పేది అర్థం కావట్లేదంటే అది సబ్జెక్ట్ తప్పు కాదు, మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ కదా. అందువల్ల బ్రేక్ఫాస్ట్ ఇట్లా మనం ఈ క్యాప్స్ ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్. దిస్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసి నెక్స్ట్ దాంట్లో పాస్ ఆన్ అవుతాను. ఫస్ట్ వన్ చూడండి, he dash arrived just now. కీవర్డ్ దొరికిపోయింది మనకి ఇక్కడ. ఏంటది? రైట్, జస్ట్ నౌ. జస్ట్ నౌ దీంట్లో రాసుకోవాలి ప్రెసెంట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, సింగులర్ అయితే హ్యాస్, ప్లూరల్ అయితే హ్యావ్, పిపి ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏముంది హీ కాబట్టి హ్యాస్ పిపి అరైవ్డ్ జస్ట్ నౌ అంతవరకు. ఓకేనా? నెక్స్ట్ వన్ జాన్, ఇంతకుముందు చెప్పాను, ఐ నాట్ సీ a trustworthy man all in my life. అంటే నా జీవితంలో ఒక నమ్మకమైన వ్యక్తిని నేను చూడలేదన్నా. నా జీవితం మొత్తంలో నేను ఎంతవరకు క్యాలిక్యులేట్ చేస్తాను? రైట్, ఇప్పటి వరకు నేను మాట్లాడే వరకు చేస్తాను. అంటే అందులో ఏం కనబడుతుంది? జస్ట్ ఉంది, జస్ట్ నౌ ఉంది, యాట్, టిల్, సో ఫార్ అన్నీ ఉన్నాయి. అందువల్ల దీన్ని కూడా మనం ఎట్లా రాసుకోవాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? ఐ హ్యావ్ నాట్, అవునా, ఐ హ్యావ్ ఇక్కడ సారీ నాట్ సీ, చూడలేదు కదా మనం అనుకున్నాం, నాట్ సీ. నాట్ సీకి పాస్ట్ పార్టిసిపుల్ సీన్, ఐ హ్యావ్ నాట్ సీన్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే దాని గురించి ముందు మనం తెలుసుకుంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ అవుట్ ఆఫ్ ఆల్ టెన్సెస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందువల్ల అంటే
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒక టెన్స్ కాదు, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్, రెండు టెన్సుల యొక్క కాంబినేషన్. అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ అని. పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పాస్ట్ లో స్టార్ట్ అయిన ఒక పని మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇప్పుడు కూడా అంటే ప్రజెంట్ లో కూడా అది కంటిన్యూ అవుతూ ఉండాలి. అంటే when a work was started in the past and is going on at present incessantly, ఇక్కడ చూడండి నేను వాడిన వర్డ్ incessantly అన్నాను కానీ కంటిన్యూస్లీ అనలేదు. ఎందువల్లంటే there is a difference between continuously and incessantly. If we open dictionary, English Telugu dictionary, we can't find the difference between these two words. English Telugu dictionary ఏం తీసుకుంటే కంటిన్యూస్లీ అన్న క్రమం తప్పకుండా, ఇన్సెసెంట్లీ అన్న క్రమం తప్పకుండా. అయితే రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఒక పని స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తూ ఉన్నట్లయితే ఆ గ్యాప్స్ ను మనం ఇగ్నోర్ చేసి మనం ఏమంటాం కంటిన్యూస్లీ అంటాం. అయితే ఇన్సెసెంట్లీ అనేది ఎప్పుడు వాడతాము, అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు మధ్యలో ఎక్కడ ఒక సెకండ్ కూడా గ్యాప్ ఉండకూడదు. అలాంటి సందర్భంలో మనం కంటిన్యూస్లీ బదులు ఏం వాడాలి ఇన్సెసెంట్. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో నేను వాడిన వర్డ్ నాట్ కంటిన్యూస్లీ, ఇన్సెసెంట్లీ. మళ్ళీ చూడండి, when a work was started in the past అంటే పాస్ట్ లో స్టార్ట్ అయిన ఒక వర్క్ మధ్యలో ఎక్కడ ఆగకుండా ప్రెసెంట్ లో అంటే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్ లో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని మాత్రమే ఉపయోగించాలి. అంటే అందువల్లనే దీన్ని ఏమనుకున్నాం, ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్. అంటే దీని మీద పాస్ట్ ప్రభావం ఉంటుంది, ప్రెసెంట్ కంటిన్యూస్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ కంటిన్యూస్ అనే వర్డ్ ఇక్కడ మనం చూసాం. ఇదే కంటిన్యూస్ ని మనం సెకండ్ ప్రెసెంట్ కంటిన్యూస్, ఫోర్త్ వన్ ఏమనుకుంటున్నాం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బాగా గమనించాలి. సెకండ్ వన్ ఏమో ప్రెసెంట్ కంటిన్యూస్, ఫోర్త్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ రెండింటిలో యూజ్ లో డిఫరెన్స్ ఏంటి, ఎలా మనం వాటిని వాడడంలో ఎలా చూపిస్తామంటే ఆ టైంలో మీకు చెప్పాను. ప్రెసెంట్ కంటిన్యూస్ వాడేటప్పుడు ఆ వర్క్ ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేటువంటిది మనకంటే స్టార్టింగ్ పాయింట్ మనకు అవసరం లేదు. అది ఎప్పటి నుంచైనా ప్రారంభం కానివ్వండి, మనం మాట్లాడే సమయానికి మనం చేసే సమయానికి అది జరుగుతూ ఉంటుంది సార్. అంటే స్టార్టింగ్ టైం అవసరం లేకుండా మనం మాట్లాడే సమయానికి మనం చూసే సమయానికి అది జరుగుతూ ఉంటుంది అసలు దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది వచ్చినప్పుడు దీనికి స్టార్టింగ్ టైం ఈజ్ ఏ మస్ట్ గుర్తుపెట్టాలి. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చాలా ముఖ్యం. స్టార్టింగ్ టైం ఇవ్వకపోతే మనం దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి. సెకండ్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ముఖ్యం అనుకున్నాము, స్టార్టింగ్ టైం ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏంటి స్టార్టింగ్ టైం మనకు కావాలి. అదే ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే అసలు స్టార్టింగ్ టైం అక్కర్లేదు, ఎండ్ టైం అక్కర్లేదు, జస్ట్ ఆ టైంలో జరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు మనం చెప్పేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చాలా ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామంటే పాస్ట్ లో ఒక వర్క్ స్టార్ట్ అయి మధ్యలో ఎక్కడ ఆగకుండా ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్న సమయంలో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విషయం మనం గుర్తుపెట్టి మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చాలా సింపుల్. అక్కడ మనకు ఉన్నటువంటి రెండు ఫర్ అనేటువంటిది, నెక్స్ట్ సిన్స్, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఒకటి, సిన్స్ ఇవి రెండు. ఈ రెండు ప్రిపోజిషన్స్ మనకు సెంటెన్స్ లో కనపడాలి. అయితే ఫర్ సిన్స్ కనపడినంత మాత్రాన అవి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కీవర్డ్స్ అవ్వవు. వీటి రెండింటి తర్వాత అంటే ఫర్ తర్వాత సిన్స్ తర్వాత ఒక టైం మెన్షన్ చేయాలి. టైం ఉండాలి. ఇప్పుడే మనం ఇక్కడ రాసాము స్టార్టింగ్ టైం, ఒక టైం అనేది అక్కడ ఉండాలి.
టైం లేకుండా మనం ఫర్ గానీ సిన్స్ కానివ్వండి we should not consider these two words as keywords for present perfect continuous. అలా మనం చేయకూడదు. సిన్స్ లేదా ఫర్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాటి వెంటనే ఏముండాలి, ఏదో ఒక టైం ఉండాలి. ఏదో ఒక టైం మీన్స్ ఇప్పుడు చెప్తాను. అక్కడ మనకి పీరియడ్ ఆఫ్ టైం ఉన్నట్లయితే అక్కడ మనం ఫర్ వాడాలి. అదే పాయింట్ ఆఫ్ టైం ఉన్నట్లయితే అక్కడ మనం సిన్స్ వాడాలి. ఈ రెండు గుర్తుంచుకోవాలి. పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు మనం ఏం రాస్తాము, ఫర్ రాస్తాము. పాయింట్ ఆఫ్ టైం ఉన్నట్లయితే మనం సిన్స్ వాడాలి. అలా ఫర్ తర్వాత ఒక టైం, సిన్స్ తర్వాత టైం ఉన్నప్పుడు మాత్రమే we consider these two for and since as keywords for present perfect continuous. ఇది చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. దేనికి వాడతాము ఒకసారి చెప్పండి. ఫర్ is used to denote period of time. Since is used to denote point of time. ఇప్పుడు ఇక్కడ చెప్పడం చాలా ఈజీగానే ఉంది. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. అసలు వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం అండ్ వాట్ ఈస్ పీరియడ్ ఆఫ్ టైం? అక్కడికి వచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్. అసలు పాయింట్ ఆఫ్ టైం ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం ఏంటి? ఏం లేదండి. ఒక వర్క్ స్టార్ట్ అయినటువంటి టైంని కానీ కరెక్ట్ గా మెన్షన్ చేస్తే, అంటే కరెక్ట్ మెన్షన్ చేయడం అంటే అక్కడ నుండి మనం ఎంతవరకు జరిగిన అక్కడ మినిట్స్, అవర్స్, డేస్ మనం కౌంట్ చేయగలుగుతూ ఉన్నట్లయితే దట్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఆ స్టార్టింగ్ టైం అక్కడ నిలబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన మార్నింగ్ 5 o'clock నుండి ఒక పని చేస్తూనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 అనుకున్నాం, మార్నింగ్ 9 o'clock అనుకున్నాం. అతను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు, మార్నింగ్ 5 AM. ఇది 5 AM చేస్తున్నాడు. మనం ఎప్పుడున్నాము, జస్ట్ అనుకుందాం మనం 9 o'clock 9 AM లో ఉన్నాం. అంటే 5 నుంచి 6, 7, 8, 9 ఇక్కడ ఉన్నాం మనం 9 AM. అంటే 5, 6, 7, 8, 9. అంటే ఎక్కడ ఇప్పుడు మనం 9 కాదు 10, 11, 12 అట్లా మనం వెళ్తూ ఉన్నాం. అతను స్టార్ట్ అయినటువంటిది మాత్రం ఇక్కడ నుంచి కదలటలేదు, ఇక్కడ కరెక్టేనా? అందువల్ల మనం ఏమంటాం, దీన్ని పాయింట్ ఆఫ్ టైం. అంటే స్టార్టింగ్ టైం ని పాయింట్ మనం మెన్షన్ చేస్తాం. అలా మనకి స్టార్టింగ్ టైం క్లియర్ గా ఇచ్చి అక్కడ నుంచి మనం మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ మనకి క్యాలిక్యులేట్ చేయగలిగితే దట్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం. రెండో చోట పీరియడ్ ఆఫ్ టైం, ఆయన 2 hours నుంచి నిద్రపోతున్నాడండి అన్నాం. మళ్ళీ వీటన్నిటి ఇంగ్లీష్ చెప్తాను. ఆయన 2 hours నుంచి నిద్రపోతున్నాడు. 8 o'clock చెప్పాను అనుకున్న అదే మాట. అంటే ఆయన ఎప్పటి నుంచి నిద్రపోతున్నాడు, 6 నుంచి నిద్రపోతున్నాడు. నేను అదే 2 hours నుంచి నిద్రపోతున్నాడు ఆయన 10 చెప్పానండి. అంటే ఆయన ఎప్పటి నుంచి నిద్రపోతున్నాడు, 8 నుంచి నిద్రపోతున్నాడు. అంటే స్టార్టింగ్ టైం కరెక్ట్ గా ఫిక్స్ అవ్వాలి. ఆ 2 hours అనేది మనం వెళ్ళే కొద్ది జరిగి వస్తాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఏ టైంలో చెప్పినా స్టార్టింగ్ టైం మాత్రం ఈ పాయింట్ అలాగే నిలిచాం. ఇలా మనం కౌంట్ చేయగలిగినట్లయితే డ్యూరేషన్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం. మనం కౌంట్ చేయలేకుండా ఒక లంసమ్ అమౌంట్ కి చెప్పినట్లయితే దట్ ఈస్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ హాస్ బీన్ వర్కింగ్ లేదా హీ హాస్ బీన్ రీడింగ్ సిన్స్ 5 AM. 5 AM అని చెప్పినప్పుడు మీరు అక్కడ నుంచి 6 చెప్పండి, 7, 8, 9, 10, 11, 12 మీరు ఎప్పుడన్నా చెప్పండి. ఆ 5 AM అనేది అలాగే ఉంటుంది. అక్కడ నుంచి మనం కరెక్ట్ గా 1, 2, 3, 4, 5, 6, 7 అలా డ్యూరేషన్ కౌంట్ చేయొచ్చు. అలా కాకుండా హీ హాస్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours అన్నాం అనుకోండి, చాలా ప్రాబ్లం వస్తుంది. స్టార్టింగ్ టైం పోయింది మనకు. మనం 10 కి చెప్పాను అనుకోండి, లైన్ 8 నుండి చదువుతున్నాం. అసలు 8 కి చెప్పాను అనుకోండి, 6 నుండి చదువుతున్నాం. అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ లేదు. అలా మనం పాయింట్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఏమో మనం సిన్స్ వాడతాము, పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు మనం ఫర్ వాడతాం. ఈ రెండు సెంటెన్స్ లో చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దట్ ఈస్ PRPC. He dash live here since 1995. ఇప్పుడు మనం కౌంట్ చేయొచ్చు. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు, సిన్స్ 1995. ఇక్కడ నేను సిన్స్ ఎందుకు వాడాను, రైట్. ఇక్కడ 1995 అనేది ఒక పాయింట్. అంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి 95 నుండి మనం కౌంట్ చేస్తూ 2000 మనం ఎక్కడ 7 లో ఉన్నామా, 6 లో ఉన్నామా, 8, 9, 10 ఉన్నాడు ఎప్పుడన్నా.
అక్కడ నుంచి మనం ఇయర్స్ కరెక్ట్ కౌంట్ చేయొచ్చు. అతను మనకి ఎంత అద్దె రెంట్ పే చేయాలనేది కూడా మనం కౌంట్ చేసి ఆయన డిమాండ్ చేయొచ్చు. ఎందువల్ల కరెక్ట్ గా ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ మనం మెన్షన్ చేసాం. అందువల్ల ఇక్కడ నేను ఏం వాడాను, ప్రిపోజిషన్ సిన్స్. ఇప్పుడు మనం ప్రిపోజిషన్ కానీ ఇక్కడ చూడాల్సింది. ఇది కీవర్డ్ గా తీసుకొని సిన్స్ ఫర్ సెంటెన్స్ లో కనపడిన వెంటనే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్యాటర్న్ ఒకసారి రిమైండ్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్, అది గుర్తుండిపోవాలి. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, హీ అంటే సింగులర్ నెంబర్ కాబట్టి హీ హ్యాస్ బీన్, వర్బ్ ప్లస్ సింగ్ యూ ప్లస్ సింగ్ లివింగ్. ఇప్పుడు ఎలా అయిపోయింది ఆన్సర్, హీ హాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1995 అయిపోయింది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. She dash read for 2 hours. ఇక్కడ నేను వాడినటువంటి కీవర్డ్ ప్రిపోజిషన్ ఏం వాడాను, ఫర్. ఎందుకు ఫర్ వాడాల్సి వచ్చింది, ఇక్కడ మనం వాడింది 2 hours. అంటే స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్ గా లేదు, అంటే జస్ట్ ఇట్స్ ఓన్లీ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 2 hours పీరియడ్ అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఫర్ కనుకునే వెంటనే సేమ్ మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్, షీ కాబట్టి షీ హ్యాస్ బీన్ రీడింగ్, READING, షీ హ్యాస్ బీన్, దట్స్ ఆల్. కాబట్టి ఇట్లా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్. దీన్ని ఎప్పుడు వాడతామంటే పాస్ట్ లో స్టార్ట్ అయిన, అంటే గతంలో ఎప్పుడన్నా స్టార్ట్ అయిన ఆ వర్డ్ మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి కూడా అది కంటిన్యూ అవుతుండాలి. వీ హ్యావ్ నో నీడ్ టు థింక్ అబౌట్ ఫ్యూచర్, అంటే రేపు జరుగుతుందండి, రేపు కూడా జరుగుతూ ఉంటుందని వీ హ్యావ్ నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అందుకే దీన్ని మనం ప్రెసెంట్ వరకు పర్ఫెక్ట్ గా కంటిన్యూ అవుతుంది. దట్స్ నాకు అది మాత్రం చాలు. అది ఎలా ఉండాలి, ఇన్సెసెంట్లీ, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, నాట్ కంటిన్యూస్లీ, ఇన్సెసెంట్లీ. అలా ఉన్నప్పుడు మనం దీన్ని వాడతాం. దీన్ని గుర్తుంచుకోవడానికి జస్ట్ మనం డిస్కస్ చేశాం కీవర్డ్స్. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ తీసుకోవాలి కీవర్డ్, పాయింట్ ఆఫ్ టైం అయినట్లయితే మనం సిన్స్ తీసుకోవాలి. ప్యాటర్న్ లాస్ట్ టైం ఒకసారి ప్యాటర్న్ రిపీట్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్, అంటే సబ్జెక్ట్ సింగులర్ నెంబర్ అయితే హ్యాస్, ప్లూరల్ నెంబర్ అయినా ఐ వచ్చిన మన వాళ్ళకి హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఇంత ముందు చెప్పినటువంటి ఆ ప్యాటర్న్స్, ఫస్ట్ లో చెప్పిన ప్యాటర్న్స్ లిస్ట్ మన మనసులో ఉన్నట్లయితే దాదాపు ఉండాలి. ఏ టెన్స్ పేరు చెప్తే అయిపోతున్నాం. ఇంతవరకు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ప్రెసెంట్ లో ఉండే సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వీటి గురించి మొత్తం తెలుసుకున్నాం. అయితే ఈ రెండు గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ కంటిన్యూస్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ స్టార్టింగ్ టైం అవసరం లేదు, అది మనం అనుకునే సమయానికి జరుగుతూ ఉంటే చాలు. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే దానికి కంపల్సరీగా స్టార్టింగ్ టైం ఉండాలి, అంటే ఎప్పుడు ప్రారంభమైందనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.